నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ఎవరినైనా దేవుణ్ణి చూసారా అని అడిగితే లేదు అని టక్కున సమాధానం చెప్తారు. కానీ ఈ కాలంలో దేవుడు వైద్యుడి రూపంలో ఉన్నాడు అంటే ఎవరైనా అవును అనాల్సిందే. ఎన్నోసార్లు మనం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గంది ఆ చల్లని చూపులు. డాక్టర్ని ఒక్కసారి కలిసేసి వస్తే చాలు, మనం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గంది, ఒక్కసారిగా ఆయనను కలవగానే తగ్గిపోతుంది. సో అలాంటి డాక్టరే ఎన్నో ఏళ్ల నుంచి తన అద్భుతమైన సర్వీసెస్ అందిస్తున్నారు. మనం ఈరోజు సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాం. ఆర్థోపెడిక్ డాక్టర్ పెద్ది సాయి కిరణ్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మేము ఎన్ని మందులు వాడినా కానీ తగ్గంది, మీలాగా డాక్టర్ని ఒక్కసారి కలిస్తే చాలు మొత్తం హీల్ అయిపోతుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ యూ క్యారీ. ఎంతో మంది డాక్టర్స్ని చూస్తూ ఉంటాము, లైక్ చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఏమవుతావు అంటే డాక్టర్ అయిపోతాను అని చెప్పి, కొంతమంది పోలీస్ అవుతాము అని చెప్తూ ఉంటారు, కొంతమంది ఇంకొకటి ఏదో చెప్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ డాక్టర్స్ అవుతామనే చెప్తారు కదా. సో మీరు కూడా అలా చిన్నప్పుడు ఏమైనా చెప్పారా? అలా అంబిషన్ ఏమన్నా ఉందా చిన్నప్పటి నుంచి? లేదండి, చిన్నప్పటి నుంచి నాకు సపరేట్గా అంబిషన్ అంటే ఏం లేదు. దిస్ ఇస్ మై ఫాదర్స్ డ్రీమ్. ఓ ఓకే. యా, ఆయనకి ఎప్పటి నుంచో ఆయన చిన్నప్పటి నుంచి ఒక విధంగా కష్టపడ్డారు ఆయన. సో ఆయనకి హీ హ్యాడ్ ద డ్రీమ్ టు మేక్ మీ అ డాక్టర్. సో ఆయన కోరిక మేరకు నేను డాక్టర్ అవ్వడం జరిగింది. So like I think so maybe there are number of specialities in this specializations kada, like more than 50. So మీరు ఈ ఆర్థోపెడిక్ డాక్టర్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆర్థోపెడిక్ అనే స్ట్రీమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఎంబీబీఎస్లో ఒక 5.5 years ఎంబీబీఎస్ ఉంటుంది, 4.5 years థియరీ పార్ట్ ఉంటుంది, ఒక 1 year అనేది ఇంటర్న్షిప్ పార్ట్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లో ఏంటి అంటే మాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంని మమ్మల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఏంటి అంటే వెన్ ఐ వర్క్డ్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఐ ఫౌండ్ ఆర్థోపెడిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే మనము జనాలకి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నొప్పులతో వస్తారు, లైక్ డే టు డే రొటీన్ చేయలేకపోతున్నారు. అట్లాంటి కండిషన్స్తో వచ్చినప్పుడు లేదా ఫ్రాక్చర్స్తో వచ్చినప్పుడు మనము ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పెయిన్ని దూరం చేస్తున్నాము, దూరం చేసి వాళ్ళు రోజు చేసే పనిని చేసుకోగలిగేటట్టు చేస్తున్నాము. అండ్ మనం ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా, ఇప్పుడు ఒక పేషెంట్ ఫ్రాక్చర్ అయింది అన్నప్పుడు హీ గోస్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్, అండ్ దాని తర్వాత కూడా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకపోతే హీ హ్యాస్ కాంప్లికేషన్స్ త్రూ అవుట్ ద లైఫ్. అలాంటి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసి మనం ఒక బెటర్ లైఫ్ ఇస్తున్నాం. సో దట్ పార్ట్ ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. దానివల్ల ఈ స్పెషాలిటీ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. రైట్, లైక్ ఐ యు హ్యాపీ అంటే నాన్న డ్రీమ్ అని చెప్పారు, ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ చూసి ఇందులోకి వచ్చాను, ఆర్థోపెడిక్ అనే ఫీల్డ్ తీసుకున్నాను అని అంటున్నారు కదా. సో ఆర్ యూ హ్యాపీ లైక్ ట్రీటింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్? ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. రైట్ సార్, యూజువల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫ్యామిలీ హిస్టరీ ఒకటి అడుగుతారు, అండ్ నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని అనేసి అడుగుతారు. జీన్స్లో మీ పెద్దవాళ్ళలో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అనేసి అడుగుతూ ఉంటారు. అసలు అది అలా ఎందుకు అడుగుతారు, అండ్ దానివల్ల ఉపయోగాలు ఏంటి ఆ అడగడం వల్ల? ఇప్పుడు అలా ఫాలో అవుతున్నారా? ఫ్యామిలీ హిస్టరీ అనేది కనుక్కుంటున్నారా డాక్టర్స్? ఎస్, వెన్ ఎ పేషెంట్ కమ్స్ టు ఎ డాక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి మనము ప్రతి ఒక్క డాక్టర్ హిస్టరీ అడుగుతారు అండ్ అడగాల్సిందే. దానివల్ల ఏంటి అంటే చాలా వరకు మనకి కండిషన్స్ అనేది డయాగ్నోస్ చేయగలుగుతాం. వీ కెన్ కమ్ టు అ డయాగ్నోసిస్ హిస్టరీ అడగడం వల్ల. కొన్ని జెనెటికలీ వస్తూ ఉంటాయి, లేదు హిస్టరీలో ఏంటి అంటే నాట్ ఓన్లీ జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా కాకుండా మనం వాళ్ళ డైలీ రొటీన్ అడగడము, దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్, కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఇంకా వేరే హిస్టరీస్ లైక్ ఏదన్నా ఇబ్బంది ఈ కొన్ని రోజుల నుంచి వచ్చిందా లేదా లాంగ్ స్టాండింగ్ ఉందా, అట్లాంటి వాటి వల్ల ఏంటి అంటే వీ కెన్ కమ్ టు ఎ డయాగ్నోసిస్. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది, ఒకవేళ మినిమల్ థింగ్ ఉంది అంటే మెడికేషన్ ఇవ్వడము లేదా చిన్న చిన్న ప్రికాషన్స్ చెప్పడము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫర్దర్గా ఉంటుంది. లేదు ఇఫ్ ద కాంప్లికేషన్ లైక్ కంప్లైంట్ అనేది పెద్దగా ఉంది అంటే దాన్ని బట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ మనము ఆర్థోపెడిక్స్లో ఉన్నప్పుడు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏదైనా బ్లడ్ టెస్ట్ చెప్పడం కానీ. అంటే ఇప్పుడు కీళ్ళవాతంలో చాలా మందికి ఏంటంటే ఉదయాన్నే లేవగానే నొప్పులు అనేది సివియర్గా ఉంటుంది. సో అలా అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆ హిస్టరీ తీసుకోవడం వల్ల మనకు ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్ వస్తుంది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేయించడంతో వాళ్ళకి పర్మనెంట్ డయాగ్నోసిస్ వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇందులో కూడా లైక్ పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటే పిల్లలకి వస్తాయా, నెక్స్ట్ జనరేషన్స్కి వస్తాయా? లేదండి, దాట్ ఈస్ హైలీ అన్లైక్లీ. కంపల్సరీ ఏం లేదు. ఓకే, కంపల్సరీ. అండ్ ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఆర్థోపెడిక్ లో మీరు ఇలా జీన్స్ లో లైక్
గ్రాండ్ ఫాదర్స్ కి కానీ గ్రాండ్ పేరెంట్స్ అంటే అలా ఉంటే గనుక ఇప్పుడు వచ్చే chances. కొందరు హైట్ తక్కువ ఉంటారండి, డ్వార్ఫిజం అంటాము. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, అది వంశపారంపర్యంగా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే బోన్ గ్రోత్ కానీ లేదా ఏదైనా డిఫార్మిటీస్ వంకర్లు రావడం కానీ ఇలాంటివి అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. సో చాలా రేర్ గా కొన్ని Rare గా. మట్టుకే ఉంటాయి. Yes, కొన్ని మట్టుకే. రెగ్యులర్ గా మీరు వినేవి లేదు. మట్టుకు ఏవి కూడా జనరేషన్స్ నుంచి Generations వచ్చేవి, నుంచి జీన్స్ నుంచి వచ్చేది, హెరిడిటరీ అయితే కాదు. దట్ విల్ బి రేర్ కండిషన్స్. రైట్. అండ్ ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరికి ఇమీడియట్ గా మోకాళ్ళ నొప్పులు అని వచ్చారు అనుకోండి, ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ విల్ బి డూయింగ్? మనకి యూజువల్లీ మోకాలు నొప్పితోనే వచ్చేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వస్తారండి, నాట్ ఓన్లీ సింగిల్ ఏజ్ గ్రూప్. మనకి యంగ్ ఏజ్ గ్రూప్ వచ్చారనుకోండి, కామన్ గా ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఇంజురీ అవ్వడం వల్ల కానీ లేదా ఏదైనా ట్విస్టింగ్ ఇంజురీ కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ యంగ్ ఏజ్ గ్రూప్ లో కామన్ గా వస్తూ ఉంటారు. అది ఆ మోకాలు నొప్పితో వస్తారు. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లేదా ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి క్రానిక్, ఎప్పటి నుంచో ఉంది నొప్పి, మనకి ఇప్పుడు ఎక్కువగా అయింది అని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఏంటి అంటే మనము ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటాము. వాళ్ళకి అసలు హిస్టరీ తీసుకొని ఎప్పటి నుంచి నొప్పి ఉంది, ఎలా నొప్పి మొదలైంది, ఎలా సఫర్ అవుతున్నారు అది చూసుకొని దాన్ని బట్టి క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటాము. ఎగ్జామిన్ చేసుకొని అది లిగమెంట్కి సంబంధించిన నొప్పి లేదా అరుగుదలకు సంబంధించిన నొప్పి అనేది చూసుకొని ఫర్దర్గా మనము ఇన్వెస్టిగేషన్స్ అనేది అడ్వైస్ చేసి అలా మనం డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ డిసీజ్ అయినా కానీ చూస్తూ ఉంటే కంప్లైంట్స్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది పెద్దవాళ్ళలోనే అబౌవ్ 50 years ఆర్ అబౌవ్ 60 years చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ముందు నుంచే వింటున్నాం. అలా చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా? లైక్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు అంటే? మోకాళ్ళ నొప్పులు మనకి ఇప్పుడు 30-35+ లో స్టార్ట్ అయిపోతుందండి అందరికి. వినడం అనేది కామన్ అయిపోయింది బికాస్ ఆఫ్ డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ లేదా వర్క్ ప్రెషర్స్ కానీ ఆ కాంప్లికేషన్స్, ఎవ్రీథింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ థింగ్. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయండి, అది వస్తాయి. అది ఏంటి అంటే దాట్ ఈజ్ డిఫరెంట్ థింగ్. అంటే ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వడం, కాళ్ళు మోకాళ్ళలో ఇన్ఫెక్షన్ అవ్వడం, రీజన్ చెప్పలేము. ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ అయింది, లేదా ఏదైనా రీజన్ వల్ల ఇన్ఫెక్షన్ అయింది, వాళ్ళల్లో అది ట్రీట్మెంట్ అయినా కూడా ఆ మోకాలు నొప్పి అనేది ఏజ్ గ్రూప్ తో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలా మందికి. లేదు మనకి లేదా ఏదైనా దెబ్బ తగిలింది చిన్నప్పుడు, ఆ వంకరగా అతుక్కోవడం వల్ల కానీ అట్లాంటి వాటి వల్ల కూడా చిన్న ఏజ్ గ్రూప్ లో మనకి మోకాళ్ళ నొప్పి అనేది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది లైఫ్ లో కొంత భాగం వరకు. అండ్ మళ్ళీ నేను చెప్పాను కదా, మిడిల్ ఏజ్ గ్రూప్ 30-35+ వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ వల్ల కానీ అది వస్తూ ఉంటుంది అనమాట మోకాళ్ళ నొప్పి. మళ్ళీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఇట్ ఇస్ ఎప్పటి నుంచో కామన్. అది సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే మనకి టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేస్తున్నాము, మనం ఎంతో ఆర్గానిక్ గా ఉంటున్నాము, చాలా ప్యూరిఫై వాటర్ తీసుకుంటున్నాము, ఇలా చాలా ఉంటూ ఉన్నాయి కదా సార్. అంటే అదొక స్టిగ్మా అనుకోవచ్చు. సో ఇందులో భాగంగా వాటర్ ప్యూరిఫైయర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్క ఆఫీస్లో ఉంటుంది. సో దాంట్లో TDS లెవెల్స్ అనేది ఉంటాయి వాటర్ది. సో ఆ వాటర్కి సంబంధించి లైక్ WHO ఏమో సమ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళు చెప్పారు, లైక్ 100 to 150 అలా. కానీ ఇక్కడ వీళ్ళు ప్రమోషన్ కోసము, మార్కెటింగ్ కోసము, లేకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్యూరిఫైయర్ బ్రాండ్ వాళ్ళు యూజ్ చేయాలనో తెలియదు, కానీ లైక్ వాళ్ళు 70% లోకి చెప్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ ఎంత TDS వాటర్ తాగాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? మనకి TDS లెవెల్స్ అంటే దట్ ఈస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అండి. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఆర్ లైక్ మినరల్స్, మనకి కాల్షియం కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ, దీస్ ఆర్ ద ఇన్ఆర్గానిక్ మ్యాటర్స్. ఆర్గానిక్ మ్యాటర్స్ అంటే మనకి ప్లాంట్ బేస్డ్ లేదా ఆల్గే లేదా ఆర్గానిజమ్స్ ఏదన్నా, అవన్నీ ఆర్గానిక్ మ్యాటర్స్ అనమాట. ద TDS లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడానికి మనకు TDS మీటర్ ఉంటుంది యూజువల్లీ, దాంతో మెజర్ చేస్తారు. WHO రికమెండేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఎక్సలెంట్ రేంజ్ ఆఫ్ TDS లెవెల్ ఇస్ 50 to 150. అండ్ అరౌండ్ 150 to 250 తీసుకుంటే దట్ ఈస్ గుడ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ 250 to 300 దట్ ఈస్ యాక్సెప్టబుల్. అబౌవ్ 500 ఉందనుకోండి, దట్ ఈస్ వెరీ పువర్, ఇట్ ఈస్ అన్సేఫ్ టు డ్రింక్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు అడిగిన దానికి టెక్నాలజీ ప్రకారము అందరికి ఫిల్టర్స్ వచ్చేసాయి, రివర్స్ ఆస్మోసిస్. ఈ రివర్స్ ఆస్మోసిస్ అనేది దాని వల్ల ఏంటి అంటే మనకి మినరల్స్ తీసేస్తుందండి, న్యాచురల్ గా వచ్చే మినరల్స్ తీసేస్తుంది. అల్టిమేట్లీ TDS లెవెల్స్ తగ్గుతాయి. దట్ ఈస్ పార్షియలీ నాట్ గుడ్ టు డ్రింక్. దానివల్ల మనకి బోన్ హెల్త్ మీద కొంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశాలు అనేది ఉన్నాయి. సార్, యూజువల్ గా మనం లైఫ్ లో ఏది ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో దాన్ని బట్టి మన బాడీ బిల్డ్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో మోస్ట్లీ
మగవాళ్ళలో చూసినట్టయితే కనుక ఈ స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనేది జనరల్గా కామన్గా ఉంటాయి. బికాస్ సోషల్గా ఉండాలి, మూవ్ అవుతూ ఉంటారు, తప్పదు, డ్రింక్ చేస్తుంటారు. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా, బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంటారా? తప్పకుండా ద స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ బోన్ హెల్త్ అండ్ బోన్ హీలింగ్ అండి. ఏంటి అంటే స్మోకింగ్ వల్ల ఏంటి అంటే మనకి రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ అనేది ఎక్కువ. ఒకళ్ళు స్మోకింగ్ క్రానిక్ స్మోకర్ ఉన్నారనుకోండి, వాళ్ళ కింద నార్మల్గా పడిపోయినా కూడా వాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంత సెన్సిటివిటీ, చాలా సెన్సిటివిటీ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మనకు ఒక ఫ్రాక్చర్ అయింది, మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము, వాళ్ళలో ఏంటి అంటే హీల్ అయ్యే పవర్ ఉంటుంది, ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది స్మోకింగ్ లో. అండ్ దాంతో పాటు మనకి మా లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోక్లాస్ట్ అన్ని ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్ ఆర్ ద సెల్స్ విచ్ ఫార్మ్ ద బోన్, హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బోన్. అది డిక్రీజ్ అవుతాయి, దాని మోతాదు డిక్రీజ్ అవుతుంది. అండ్ ఎముకని తినేసే సెల్స్ ఉంటాయి, దాని లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఎముక పల్చబడడం కానీ, ఆస్టియోపోరోసిస్ అంటాం మేము, వీకనింగ్ ఆఫ్ ద బోన్, అది అవ్వడం కానీ అది కామన్ అయిపోతుంది. ఇంకా దట్ ఇంక్రీజెస్ ఇన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం. అండ్ ఇది సపరేట్ గా చెప్తున్నాను. బట్ వెన్ బోత్ ఆర్ టేకెన్ అట్, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొందరికి స్మోకింగ్ ఉంటుంది, కొందరికి డ్రింకింగ్ ఉంటుంది. బట్ ఇంకా ఇద్దరికి రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇంకా అయితే ఇట్స్ అ డిజాస్టర్. చెప్పక్కర్లేదు, డిజాస్టర్ ఇంకా చెప్పక్కర్లేదు. రైట్. అంటే వేరే ప్రాబ్లమ్స్ కంటే కూడా బాడీ కోఆపరేట్ చేయకుండా ఉండేది ఫస్ట్ బోన్స్ వల్లనే కదా మనకి స్ట్రెంగ్త్ ఉండేది. సో అక్కడే కొలాప్స్ అయిపోతారు మెయిన్ గా. హై రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్, అసలు ఇంకా వాళ్ళలో హీలింగ్ పవర్ చాలా తగ్గిపోతుంది. సో ఒక 10 years నుంచి స్మోకింగ్ అలవాటు ఉంది అనుకోండి సార్, సో వాళ్ళు క్విట్ చేశారు ఆల్ ఆఫ్ ది సడన్, లైక్ ఇంకా ఇదే ఏదో ఒక ఇష్యూ వచ్చి డాక్టరో ఎవరో ఒకరు వద్దు బాబు నువ్వు ఇంకా స్టాప్ చేయన్నప్పుడు క్విట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఆ బోన్స్ ప్రాబ్లం నుంచి, లైక్ ఆ పెయిన్స్ నుంచో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం నుంచి ఎంత త్వరగా, లైక్ ఎంత టైంలో వాళ్ళు హీల్ అవ్వగలుగుతారంట? ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనకి బోన్స్ అనేది ఎఫెక్ట్ పడుతుంది, బోన్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఏదో రీజన్ వల్ల క్విట్ చేశారు, ఇట్స్ అ గుడ్ థింగ్ క్విట్టింగ్. మనకి నార్మల్ కి అయితే రావడం జరగదండి, నార్మల్ కి అయితే రావడం జరగదు. బట్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ కానీ, రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ కానీ అదన్నీ తగ్గుతాయి. ఇంతకు ఉన్న దానికన్నా బెటర్ అవుతుంది. బట్ నార్మల్ కి అయితే రావడం జరగదు. అసలు ఇంకా ఫస్ట్ కంపేర్డ్ ఇట్ విల్ బి బెటర్ అవుతారు, బెటర్ గా ఉంటుంది, బోన్ హెల్త్ అదంతా బెటర్ గా ఉంటుంది. బట్ నార్మల్ రావడం అనేది జరగదు. సరే, ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి అని అంటారు. అట్ ది సేమ్ టైం దీనికి కూడా లైక్ ఒక టాబ్లెట్ తీసుకునేటప్పుడు కానీ, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నమ్మకంతో వెళ్ళాలి అని అంటూ ఉంటారు. సో మీరు ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ టాబ్లెట్ వల్ల క్యూర్ అవ్వాలి అని అంటే కనుక దాని మీద నమ్మకం ఉండాలి అని అంటారా? అండ్ ఆ నమ్మకం వల్లనే ఆ టాబ్లెట్ పని చేయడం కూడా ఉంటుంది అని అంటారా? లైక్ వాట్ డు యు సే ఎగ్జాక్ట్లీ? ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, వెన్ డాక్టర్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ సమ్ మెడికేషన్, ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ నమ్మకంతో తీసుకొని ఉంటే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్లైండ్ గా తీసుకున్న వాళ్ళ దానికన్నా నమ్మకంతో తీసుకున్నప్పుడు, అంటే నాకు ఈ డాక్టర్ రాసిన మెడిసిన్ నాకు ఎఫెక్ట్ ఇస్తుంది, తగ్గుతుంది అన్న వాళ్ళల్లో బెటర్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏమవుతుంది అంటే ఆ నమ్మకంతో తీసుకున్నప్పుడు, మెడికేషన్ అనేది తీసుకున్నప్పుడు మనకి బ్రెయిన్ లో కొన్ని న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి, లైక్ ఎండార్ఫిన్స్ అని ఉంటాయి. అది న్యూరో కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే దాట్ న్యూరో కెమికల్స్ ఇన్ టర్న్ హెల్ప్ ఇన్ ద బాడీ టు డిక్రీజ్ ద పెయిన్, టు డిక్రీజ్ ద యాంగ్జైటీ, అండ్ ఆ మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ పెంచుతుంది. తప్పకుండా డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మన కరోనా టైంలో కూడా ఏం లేకపోయినా కానీ ఉంది అని భయపడిన వాడికి చాలా ఎఫెక్ట్ ఉండింది, లేదు అని అనుకున్న వాళ్ళు ఎంత సీరియస్ కండిషన్ లో ఉన్నా కానీ నార్మల్ అయ్యారు. సో ఇన్ ద సేమ్ వే ఎందులో అయినా అది అప్లికబుల్ అవుతుంది అన్నట్టు. రైట్. సో ఒక టాబ్లెట్ ఇచ్చినప్పుడు దాని మీద నమ్మకంగా వేసుకొని ఆ ట్రీట్మెంట్ ని నమ్మితే, ప్రాసెస్ ని నమ్మితే కరెక్ట్ గా ఫాలో అయితే ఇట్ విల్ బి ఫైన్. రైట్. సరే, అయితే నేను అసలు ఇంట్రోలో అడిగినట్టు మిమ్మల్ని లైక్ ఎలా వచ్చారు ఏంటి అని అడిగాను కదా. సో సర్జరీ, ఫస్ట్ సర్జరీ అనేది ఎవరికైనా కొంచెం చాలా బటర్ఫ్లైస్ ఉంటూ ఉంటాయి లోపల. ఎలా చేస్తాము, నేను ట్రీట్ చేయగలుగుతానా అన్న క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ సర్జరీ ఎక్స్పీరియన్స్ అంటే నేను చెప్పినట్టు మీకు ఇంటర్న్షిప్ లో మేము పోస్ట్ అయి ఉంటాం కదండి. సో అల్టిమేట్లీ లైక్ మై ఫస్ట్ పోస్టింగ్ ఇన్ మై ఇంటర్న్షిప్ వాజ్ ఆర్థోపెడిక్స్ ఓన్లీ. మేము మాకు థియరీలో నేర్పించిందంతా అప్పుడు ప్రాక్టికల్ గా మేము చూస్తాము, చేస్తాము ఇంటర్న్షిప్ లో. ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ ఇన్ టు అ సర్జరీ, అంటే మేము స్క్రబ్ అవ్వడం, వాష్ అవ్వడం అనేది, ఫీల్డ్ లోకి వెళ్ళడం అనేది దాన్ని మేము స్క్రబ్ అవ్వడం, వాష్ అవ్వడం అంటాం. నేను ఫస్ట్ టైం వాష్ అయినప్పుడు ఐ న్యూ నథింగ్, ఏం తెలీదు.
చదువుకున్నాను బట్ ఎలా ఏంటి అనేది తెలియదు. ప్రాక్టికల్ గా ఐ వాజ్ బ్లాంక్ అన్నమాట. అది దాట్ వాజ్ డ్యూరింగ్ మై ఎంబీబీఎస్ టైం ఇంటర్న్షిప్ లో. బట్ ఆ ఇంటర్న్షిప్ లో అవగాహన వచ్చి తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వెళ్ళినప్పుడు మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాజ్ ఎక్సైటింగ్. ఎందుకంటే నాకు ఇంకా ఐ రిమెంబర్ ఒక యంగ్ పేషెంట్ కి మనకి లెగ్ బోన్ విరిగింది. ఆ అబ్బాయికి వి పుట్ అ రాడ్ వేసి దాని తర్వాత ఆ అబ్బాయి తొందరగా నడిచాడు. హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ దట్ టైం. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మీతో పాటు మీ సీనియర్స్ కూడా ఉంటూ Yes, ఉంటారు, 100%. మీతో పాటు చదివిన వాళ్ళు కూడా అవును, ఉంటూ అవును. ఉంటారు. సో హౌ దే ట్రీట్ యూ ఇన్ ద లైక్ ఏమంటారు ఆ సర్జరీ ప్లేస్ లో వాళ్ళు ఎలా సజెషన్స్ ఇస్తూ ఉంటారా, లేకపోతే ఆల్ ఆఫ్ ది సడన్ లైక్ ఎందుకు ఇలా చేసేసారు, లేకపోతే సంథింగ్ ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా వస్తూ ఉంటాయంట? 100% మేము ఒక దగ్గర చదువుకుంటున్నాము అంటే మేము ఏదైనా మిస్టేక్స్ చెప్తే మా సీనియర్స్ కానీ మా ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మాకు. అండ్ మేము మా కొలీగ్స్తో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. 100% దే సపోర్ట్ అస్. రైట్. అయితే ఇంత జర్నీలో మీకు చాలా కాంప్లికేట్ అనిపించిన సర్జరీ ఏదైనా ఉందా? కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయండి. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎముక బయటికి కనపడుతుంది. అలాంటి ఫ్రాక్చర్స్ కొన్ని ఉన్నాయి. అలాంటివి ఏంటి అంటే దే హ్యావ్ టు బి ట్రీటెడ్ ఇన్ 2 stage or 3 stage. ఓకే. మనము ఫస్ట్ ఎక్స్టర్నల్గా కొంచెము ఫిక్సేషన్ చేసుకొని అది ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకొని అవ్వట్లేదు అంటే దాని తర్వాత మళ్ళీ పర్మనెంట్గా ఫిక్స్ చేసి అలాంటి కొన్ని సర్జరీస్ ఉన్నాయి. అంటే స్టెప్ బై స్టెప్ టైం తీసుకునే ప్రాసెస్ కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నాయి. అంటే మనము ఆ డిఫెక్ట్ ని ఏదైతే పుండు ఉందో అది ఎక్కువగా ఉంది అంటే వేరే దగ్గర మనం కండ తీసుకొని దానికి పెట్టి అలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కొన్ని చేశాము. అది దాట్ వాజ్ వెరీ కాంప్లికేటెడ్. ఒక కేసు చాలా గుర్తుంది. కాలి ఎముక కింది కాలి ఎముక ఒక 3-4 చోట్ల విరిగిపోయింది ముక్కలుగా. ఎముకకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, పుండుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో బయట నుంచి లోపటి నుంచి మనము బోన్ కి రాడ్ ఫిక్స్ చేసాము, బయట నుంచి వాళ్ళకి ఆ పుండుకి కవరింగ్ ఇచ్చాము, మళ్ళీ ఇంకొక దగ్గర వాళ్ళకి స్కిన్ గ్రాఫ్ట్ వేసాము. రైట్. ఇప్పుడు పైన హీల్ అవుతాయి కానీ లోపల బోన్ కి ఏం చేయలేము. అదర్వైజ్ స్కిన్ ఇన్ఫెక్ట్ అయితే ఇప్పుడు లోపల ఈ పుండు వల్ల లోపల కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు లెగ్ తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్. సో అలా ఏం కాకుండా మేనేజ్ చేసాం. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నైస్. సో మోస్ట్లీ అసలు ఆర్థోపెడిక్ అంటేనే చాలా కాంప్లికేటెడ్ అనే చెప్పుకోవాలి. అది చిన్న ఫింగర్ ఇలా ఏదన్నా ట్విస్ట్ అయితేనే ఫ్రాక్చర్ అయితేనే చాలా పెయిన్ ఉంటుంది. సో ఇలాంటివి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సార్ యూజువల్గా కొన్ని ఫ్రాక్చర్స్ ఏమో చాలా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అని చెప్పి ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ ఉంటాయి. అండ్ కొన్ని ఫ్రాక్చర్స్ ఏమో రాడ్స్ వేసే పరిస్థితి వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అయితే ఇందులో ఏ ఫ్రాక్చర్స్ అలా ఆటోమేటిక్గా హీల్ అవుతాయి అండ్ సర్జరీస్ వరకు వెళ్ళే ఫ్రాక్చర్స్ ఏవి, అసలు ఈ కేటగిరీస్ ఎన్ని ఉన్నాయి సార్ ఫ్రాక్చర్స్? జనరలైజ్డ్ గా చెప్పాలి అంటే డిస్ప్లేస్డ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయండి. ఒక ఎముక విరిగినప్పుడు అది దాని ప్లేస్ లోనే ఉంది అంటే వి కాల్ ఇట్ యాజ్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. ఓకే. పక్కకు తొలగింది, దాని నార్మల్ స్ట్రేచర్ నార్మల్ అనాటమీ నుంచి పక్కకు తొలగింది అంటే వి కాల్ ఇట్ యాజ్ డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. యూజువలీ మనకి సెల్ఫ్ హీల్ అయ్యే ఫ్రాక్చర్స్ ఏంటి అంటే దోస్ ఆర్ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్. మనము ఒక ఫ్రాక్చర్ అయిందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇంజురీ అయింది, డాక్టర్ ఎక్స్రే తీశారు, డయాగ్నోస్ చేశారు. సో డిపెండింగ్ ఆన్ దట్ ఒకవేళ అన్డిస్ప్లేస్డ్ ఉందనుకోండి దానికి ఒక స్ప్లింటేజ్ లాంటిది అంటే ఒక సపోర్ట్, అంటే అది ఒక న్యూట్రల్ పొజిషన్ లో పెట్టి దానికి ఒక సపోర్ట్ ఇస్తాం. సో దట్ వి గివ్ ద బోన్ టైమ్ టు హీల్. మనకి కొత్తగా ఎముక ఫామ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్. చిన్న పిల్లల్లో తొందరగా ఫామ్ అవుతుంది, పెద్దవాళ్ళలో కొంచెం లేట్ గా ఫామ్ అవుతుంది. ఆ టైం పీరియడ్ చూసుకొని మనము దాని ప్రకారము మనం ఒక న్యూట్రల్ పొజిషన్ పెట్టి ఒక స్ప్లింటేజ్ ఇస్తాం. ఐదర్ అది టేప్ వేయడం కానీ, వేళ్లలో టేప్ వేస్తాము, లేదా పిఓపి వేస్తాం కదా, సిమెంట్ పట్టి అంటుంటారు, పిఓపి అంటారు. సో అది పెట్టడం కానీ we put it in a neutral position and we give that time to heal. అండ్ ఇంకోటి ఏంటి అంటే డిస్ప్లేస్ ఫ్రాక్చర్స్ ఏదైనా పక్కకు జరిగింది అంటే దాన్ని నార్మల్ ప్లేస్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫిక్స్ చేయాలి. అలాంటి ఫ్రాక్చర్స్ లో వి పుట్ ప్లేట్స్ ఆర్ రాడ్స్ ఆర్ వైర్స్ కానీ అలాంటి ఫ్రాక్చర్స్ లో వేస్తూ ఉంటాం. ఓకే. ఒక 1.5 month లో తీసేస్తాము డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్ కానీ, లేదా ఎంతవరకు అతుక్కుందో చూసుకొని దాన్ని బట్టి ఫాలోఅప్ లో తీసేసుకుంటాము. బట్ మనము లోపల వేసే రాడ్స్ ఉంటాయి, రాడ్స్ కానీ ప్లేట్స్ కానీ స్క్రూస్ ఉంటాయి. అది తీసినా తీయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు సర్జరీ తర్వాత. ఓకే. ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కానీ ఓల్డ్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి మేము సజెస్ట్ చేయము తీసుకోండి అని సజెస్ట్ చేయము, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ కాజింగ్ ఎ ప్రాబ్లం.
దానివల్ల నొప్పి రావడం, ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా నొప్పి రావడము లేదా ఇన్ఫెక్ట్ అవ్వడము. అల్టిమేట్లీ ఒక రాడ్ కానీ స్క్రూ కానీ బాడీలోకి వెళ్తుందంటే ఇట్స్ అ ఫారెన్ మెటీరియల్ వీఆర్ పుట్టింగ్ ఇన్ టు ద బాడీ. దానివల్ల రియాక్షన్ ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావచ్చు లేదా ఫ్యూచర్లో ఎప్పుడైనా రావచ్చు. అలాంటి పరిస్థితి వచ్చే తీసేసుకోవచ్చు. లేదు కొందరు ఉంటారు సైకలాజికల్ గా, నాకు ఒక ఫారెన్ బాడీ నా బాడీలో వద్దు, ఇంప్లాంట్ వద్దు నాకు అన్న వాళ్ళల్లో తీసేస్తాం. లేదా కొందరు సైకలాజికల్ గా వాళ్ళకి లేకపోయినా కూడా ఒక ఇంప్లాంట్ మనలో ఉంది అంటే దాని వల్లనే నాకు నొప్పి కలుగుతుంది అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో మనం ఇంప్లాంట్ రిమూవల్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, అజంప్షన్స్ ని బట్టి తీస్తూ ఉంటారు. అండ్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, హీల్ అయిపోయింది అని అనుకుంటే కూడా తీసేస్తారు. బట్ యూ డోంట్ ఈజీలీ సజెస్ట్ టు రిమూవ్ కదా. ఎల్డర్లీ యంగ్ ఏజ్ గ్రూప్ లో మేము సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు 20-30 ఏజ్ గ్రూప్ ఉందండి, మేము సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే దే హ్యావ్ అ లాంగ్ లైఫ్. హిప్ లో పెడుతూ ఉంటారు, హిప్ లో పెట్టేది అంటే దాంట్లో కూడా మళ్ళీ హిప్ లో పెట్టేది వేరియేషన్స్ ఉంటాయి. రైట్ రైట్. కొన్ని తీసేయతగ్గట్టే ఉంటాయి, కొన్ని తీసేయవద్దు, అట్లాంటివి కూడా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్, డిపెండింగ్ ఆన్ దర్ కండిషన్, వి సజెస్ట్ దట్. రైట్. సో మేజర్ గా యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా మనం అంటే బాడీ మీద స్కార్స్ తో పాటు బ్లీడింగ్ తో పాటు ఈ ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలా ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, యాక్సిడెంట్ కేసు. సో ఫస్ట్ ప్రికాషన్ ఏంటి, ఏం చేస్తారు? ఒక యాక్సిడెంట్ కేసు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎమర్జెన్సీ రూమ్ లోకి తీసుకున్నప్పుడు వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్ టు సీ. అసలు పేషెంట్ కాన్షియస్ లో ఉన్నాడా లేడా, తన బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, హీస్ కోఆపరేటింగ్ ఆర్ నాట్, హెడ్ ఇంజరీ ఉందా లేదా, లేదా చెస్ట్ ఇంజరీ ఏదైనా ఉందా లేదా, లేదా అబ్డామినల్ లో పొట్టల్లో ఏదైనా ఇంజరీ ఉందా లేదా, అవన్నీ చూసుకుంటాం. ఫస్ట్ ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, ఓకే, తర్వాత వైటల్స్, తర్వాత పేషెంట్ కాన్షియస్ ఉన్నాడా లేడా, ఎంతవరకు కాన్షియస్ ఉన్నాడు, ఎంతవరకు కోఆపరేటివ్ ఉన్నాడు, ఇవన్నీ చూసుకున్నాక అప్పుడు వి గో ఫర్ ఫ్రాక్చర్స్. ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణం ఎంతవరకు ఉంది, ఉంటే ఎంతవరకు కోఆపరేటివ్ ఉన్నాడు, అవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక అప్పుడు వి గో టు ఫ్రాక్చర్స్. అప్పుడు ఫ్రాక్చర్స్ చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం. రైట్. అంతేకాని ఇమీడియట్ గా లైక్ కాలు విరిగిపోయిందా, వాళ్ళ కంప్లైంట్స్ చూస్తాం ఫస్ట్. కంప్లైంట్స్ చూసుకొని దాన్ని బట్టి, ఇప్పుడు కొందరిలో సివియర్ గా ఉంటుంది, హెడ్ ఇంజరీస్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. కొందరిలో ఏంటి అంటే యాక్సిడెంట్ అయినప్పుడు దట్ విల్ బి ఒక నార్మల్ గా కాలు దగ్గర తగిలింది లేదా చేతికి తగిలింది, అక్కడ వాప్ ఉంది, అక్కడ పెయిన్ ఉంది, అట్లాంటి వాటిల్లో డైరెక్ట్ వి గో ఫర్ అన్ ఎక్స్రే. అట్లాంటి వాటి సార్, ఇప్పుడు ఒక పేషెంట్ ఒక కంప్లైంట్ చెప్పినప్పుడు ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి అంటే కొన్ని టెస్ట్లు రెఫర్ చేస్తూ ఉంటారు మీరు చేయించుకోమని. అయితే అందులో ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అని అంటారు? మనం ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫిజికల్ గా మనం చూస్తామండి, అసలు ఏంటి కంప్లైంట్ ఏంటి, పడ్డాడా లేదా ఎప్పటి నుంచో ఉందా లేదా ఎటువంటి సిమ్టమ్ అనేది చూసుకుంటాం. ఫస్ట్ కంప్లైంట్ చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వల్ల ఒక ఎల్డర్లీ పేషెంట్ వచ్చారండి, దాంట్లో సూటబుల్ టెస్ట్ ఎక్స్రే. ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు, ఒక ట్విస్టింగ్ ఇంజరీ అయింది, స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ లేదా ఏదైనా పరిగెత్తేటప్పుడు కానీ ఏదైనా ట్విస్టింగ్ ఇంజరీ అయింది, వాళ్ళల్లో మనం ఎగ్జామిన్ చేసి ఎంఆర్ఐ ఈజ్ అ సూటబుల్ టెస్ట్. అల్ట్రాసౌండ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇట్స్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా మనకి స్వెల్లింగ్స్ ఉన్నాయి లేదా ఎక్కడైనా నీరు చేరుకుంది పైన, లేదు మనకి ఏంటి అంటే యూజువల్లీ వ్రిస్ట్ జాయింట్ దగ్గర గ్యాంగ్లియాన్స్ అని ఒక నీటి బుడగ లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ లో మనకి అల్ట్రాసౌండ్ అనేది ఇట్స్ అ బెస్ట్ టెస్ట్ టు బి అడ్వైస్డ్. సో అల్టిమేట్లీ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్, డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్, దేనిది దానికే సూటబుల్ అనమాట. దాంట్లో అక్యురసీ ఉంటుంది, దానికి అడ్వైస్ చేసినప్పుడు దాని అక్యురసీ దానికి ఉంటుంది. ఓకే, ఆ సివియారిటీని బట్టి, పేషెంట్ కండిషన్ ని బట్టి, కంప్లైంట్స్ బట్టి, ప్రాబబుల్ డయాగ్నోసిస్ బట్టి, అంటే ఇది ఉండొచ్చు ఆ కండిషన్ ని మనము డయాగ్నోస్ చేసుకోవడానికి మనం ఆ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. రైట్. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే నీ పెయిన్స్ కానీ లేకపోతే ఈ రీప్లేస్మెంట్స్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు, అంత వినేవాళ్ళం కాదు మనం. కానీ ఇప్పుడు ఆ రేషియో ఎక్కువ అయిపోయింది అండ్ దే ఆర్ ఫియరింగ్, లైక్ వెళ్ళాలి సర్జరీ అమ్మో అని అనేసి భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? దిస్ నీ రీప్లేస్మెంట్స్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ అనేది ఎలాంటి పేషెంట్ లో చేస్తూ ఉంటామంటే వెన్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ పెయిన్ లేదా సివియర్ గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో, అరుగుదల ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం చేస్తుంటాం. అలాంటి పేషెంట్స్ లో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పెయిన్ త్రూ అవుట్ ద డే. ఆ పెయిన్ వల్ల వాళ్ళు డైలీ చేసే పని చేసుకోలేకపోతున్నారు.
ఓకే. దానివల్ల వాళ్ళు మెంటలీ కూడా డిస్టర్బ్ అవుతారు. అరే నేను ఈ పని చేసుకోలేకపోతున్నానే, ఒకప్పుడు చేసుకునేవాడిని మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతారు. వాళ్ళలో మనము రిప్లేస్మెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. అండ్ 100% దిస్ సర్జరీస్ గివ్ అ గుడ్ రిలీఫ్. ఇది చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అంటే చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లైక్ మేము నీ సర్జరీ చేయించుకున్నాము కానీ మళ్ళీ 2-3 years కి నొప్పి అలానే స్టార్ట్ అయిపోయింది అని అంటుంటారు. మరి ఈ కంప్లైంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మనకి పోస్ట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజియోథెరపీ ఎంత బాగా చేసుకుంటారు అంటే దాన్ని బట్టి ఫర్దర్ గా వాళ్ళది ఆ రిజల్ట్ అనేది ఉంటుంది త్రూఅవుట్ ద లైఫ్. మనకి మెయిన్ ఏదైతే బోన్ పెయిన్, ఏదైతే ఆర్థరైటిక్ పెయిన్ ఉందో అదంతా మాక్సిమం పేషెంట్స్ లో ఉండదు. మనకు ఉండేది అంటే సర్జరీకి సంబంధించిన పెయిన్ మాత్రమే ఉంటుంది. బట్ ఫిజియోథెరపీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ పెయిన్ లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా సార్? అంటే మీరు ఆ నీలో చేసే సర్జరీ వల్ల పెయిన్ ఉంటుందా, లేకపోతే అక్కడ కొంతమందికి అరిగిపోతే ఏమైనా ప్లేట్స్ లాంటివి లేకపోతే ఏమైనా జాయింట్స్ లో ఏదైనా ఒక ఫారిన్ బాడీని పెట్టారనుకోండి వాటి వల్ల వస్తుందంటారా? ఫారిన్ బాడీ వల్ల రాదండి. మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ లో మనకి ఫారిన్ బాడీ వల్ల పెయిన్ రాదు. ఓకే, మనకి పెయిన్ వచ్చేది ఏంటి అంటే మనం సర్జరీ చేస్తాం కదా, దట్ టు నాట్ ఇన్ ఆల్ పేషెంట్స్, వెరీ రేర్లీ వి సీ దట్. ఎందుకంటే మనము సాఫ్ట్ టిష్యూ అంతా మనం కండ కానీ అదంతా ఓపెన్ చేసుకొని చేస్తాం కాబట్టి దానికి హీల్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటి వాటిల్లో అలాంటి కేసెస్ లో ఫ్యూవర్ కేసెస్ లో వీసీ. బట్ వాళ్ళకి సర్జరీ చేసే ముందు ఏదైతే పెయిన్ ఉందో అది అస్సలు పూర్తిగా తొలగిపోతుంది. ఓకే సార్, నీ రీప్లేస్మెంట్ గురించి, నీ సర్జరీస్ గురించి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్, బ్యాక్ టు బ్యాక్ అడిగేస్తాను నేను. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒకటేసారి 2 కాళ్ళకి చేసుకోవచ్చు అంటే చాలా మందికి 2 కాళ్ళల్లో పెయిన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక కండిషన్ లో ఒకటే కాళ్ళకి ఉంటుంది. సో చాలా డైలమాలో పడిపోతుంటారు, అమ్మో 2 కాళ్ళకి ఒకటేసారి చేసుకుంటే పెయిన్ చాలా ఉంటుంది కదా, ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా, ఇలాంటి అపోహలు అన్ని ఉంటూ ఉంటాయి కదా. సో హౌ డు యూ సజెస్ట్? లైక్ 2 కాళ్ళకి ఒకేసారి చేసుకోవచ్చు అండి. బట్ అల్టిమేట్లీ ఏంటి అంటే సర్జరీ చేసే ముందు మనం ఈమెకి 2 కాళ్ళకి చేస్తే లేదా ఈ ఇండివిజువల్ కి పేషెంట్ కి 2 కాళ్ళకి చేస్తే తను తట్టుకోగలుగుతుందా ఏంటి అంటే ఇప్పుడు 2 కాళ్ళకి చేసినప్పుడు 2 కాళ్ళకి నొప్పి, ద పేషెంట్ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. తర్వాత ఫిజియోథెరపీ 2 కాళ్ళకు ఉంటుంది, పెయిన్ 2 కాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేసినాక కొన్ని రోజుల వరకు పెయిన్ ఉంటుంది, అది 2 కాళ్ళకు ఉంటుంది. సో పేషెంట్ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. 2 కాళ్ళకి తట్టుకోగలుగుతుందా అని మనం కన్సిడరేషన్కి వస్తే మనం చేసుకోవచ్చు. బట్ అలా లేదు, చాలా మందికి ఉండనప్పుడు గ్యాప్ ఇచ్చి చేసుకోవడం అనేది బెస్ట్ అండి. లైక్ ఎంత టైంలో హీల్ అవుతుంది సార్? ఇప్పుడు ఒక కాల్కి మీరు చేశారు రిప్లేస్మెంట్, అది ఎన్ని రోజుల్లో హీల్ అవుతుంది? యూజువల్లీ ఏంటి అంటే మనము ఒక సింగిల్ నీకే పెయిన్ ఉందనుకోండి, మనం సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే టైం పీరియడ్ ఏంటి అంటే 20 days to 1 month లో సర్జరీ చేశాక ఇంటికి వెళ్ళాక ఎంత బాగా ఫిజియోథెరపీ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి 20 days to 1 month లో దే విల్ గెట్ టు ఇంటెన్ దేర్ నార్మల్ రొటీన్. 1 month లో ఇంకా 2nd month లో వాళ్ళు రెగ్యులర్ రొటీన్కి వెళ్ళిపోతారు మాక్సిమం నంబర్ ఆఫ్ పేషెంట్స్. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా? సెకండ్ మేము సర్జరీ చేసిన నెక్స్ట్ డే రోజు నడిపించాలి అండ్ ఫిజియోథెరపీ తర్వాత చేయించాలి. సో హీలింగ్ అనేది ఈ మంత్ లో ఈ టైం గ్రూప్ లో అయిపోతుంది, ఈ టైం పీరియడ్ లో అయిపోతుంది. 2nd month లో దే విల్ డూ ఆల్ ద రొటీన్. మెట్లు ఎక్కడం చేయొచ్చు, చెయ్యాలి కూడా. ఓకే, మెట్లు ఎక్కడం కూడా, మెట్లు ఎక్కడం దిగడం అయితే లిటరలీ 2nd week లోనే మనం చేయిస్తాం. 2nd week or 3rd week లోనే, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఎంత వాళ్ళు చేయగలుగుతున్నారు ఫిజియోథెరపీ, దాన్ని బట్టి మనం చేయిస్తాం. ఓకే, ఫిజియోథెరపీ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయాలి అని అంటారు? ఫస్ట్ డేనే స్టార్ట్ చేస్తాం. ఈ రోజు సర్జరీ ఏంటంటే రేపు ఫిజియోథెరపీ స్టార్ట్. ఎన్ని రోజుల వరకు ఉండాలంటారు ఫిజియోథెరపీ? అది పేషెంట్ ఎంత బాగా చేస్తున్నారని దాన్ని బట్టి, కొందరికి 15 days 20 days సరిపోతుంది, కొందరికి 1 month వరకు అవసరం వస్తుంది. అంటే ఫిజియోథెరపీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ హియర్, అది నడిపించే ప్యాటర్న్ కూడా అలవాటు అవ్వాలి. అది ఫిజియోథెరపిస్ట్ బెటర్ గా చేయించగలుగుతారు. అండ్ పేషెంట్ కోఆపరేషన్ కూడా చాలా కావాలి, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి. నేను ఏ సపోర్ట్ లేకుండా నేను చేసుకోగలుగుతాను అనే సపోర్ట్, అప్పటి వరకు ఫిజియోథెరపీ ఇస్ నీడెడ్. అండ్ ఈ కంప్లైంట్, ఈ నొప్పులు అనేది సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటే నార్మల్, అదర్వైజ్ లేకపోతే ఇది ఇంకా మనం చేసిన ప్రొసీజర్ సెట్ కాలేదు అనేది ఎలా తెలుస్తుంది అంటారు? మనము సర్జరీ చేశాక పెయిన్ అనేది ఫస్ట్ 2-3 days సివియర్ గా ఉంటుంది, కానీ ద ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. అంటే ఈ రోజు ఉన్న నొప్పి రేపు ఉండదు.
మనకు తగ్గుతూ ఉంటూ వస్తుంది. అది ఒక 1-2 వీక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనకి పెయిన్. రైట్. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. 1-2 వీక్స్ వరకు అయితే 3 వీక్స్ వరకు కూడా కొందరికి ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోతుంది. మళ్ళీ ఫిజియోథెరపీ చేసేటప్పుడు కొంచెం అగ్రెసివ్ గా ఫిజియోథెరపీ చేసేటప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది. అది మళ్ళీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. సో పెయిన్ ఉంది అని అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. రైట్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? చేయించుకోవచ్చు అండి, అలా ఏం లేదు. 100% చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనము సర్జరీ చేసిన తర్వాత షుగర్స్ అనేది కంట్రోల్లో ఉండాలి. షుగర్స్ కంట్రోల్లో ఉంటే హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. షుగర్స్ కంట్రోల్లో లేదనుకోండి హీలింగ్ అనేది డిలే అవుతుంది, ఇన్ఫెక్షన్స్ కి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో అంటే మేజర్ గా వీళ్ళు భయపడేదే ఇలా ఏదైనా ఒక చిన్న స్కార్ అవుతేనే తగ్గడం కష్టం కదా. సో రిప్లేస్మెంట్ సర్జరీకే వెళ్ళాలి అని అంటే కనుక ఇంకా భయపడుతూ ఉంటారు. కానీ మనం షుగర్ లెవెల్స్ అనేది డైట్ ఫాలో అవుతూ షుగర్ లెవెల్స్ మెయింటైన్ కంట్రోల్లో ఉంటే దాన్ని భయపడాల్సిన అవసరం లేదు, చేయించుకోవచ్చు. ఓకే. అండ్ డాక్టర్ గైడెన్స్ ఇది ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు, చేయించుకోవచ్చు. సో టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అవుతుందో దానికి తగ్గట్టు మీ సర్జరీస్ చేసేవి కూడా చాలా మారిపోతూ వస్తూ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు ఈ కండిషన్లో ఎన్నో వచ్చినప్పుడు పేషెంట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లైక్ రోబోటిక్ సర్జరీ మంచిదా లేకపోతే కనుక మాన్యువల్ సర్జరీ మంచిదా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చే ముందు మనకి ఏంటి అంటే వీ నీడ్ టు నో ద డిఫరెన్స్. అసలు మాన్యువల్ గా చేసేది ఏంటి, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ప్లీజ్. రోబోటిక్ సర్జరీ అంటే మనకి ఏదో రోబోట్స్ సర్జరీ చేయదు. దాట్ ఈస్ అ రోబోటిక్ మెషినరీ ఆపరేటెడ్ బై అ సర్జన్. మాన్యువల్ గా చేసేది దీనికి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కొంతవరకు ప్రిసిషన్ అనేది బెటర్ గా ఉంటుంది, కొంచెం అవుట్కమ్ అనేది బెటర్ గా ఉంటుంది. బట్ ఏంటంటే అల్టిమేట్లీ దాట్ ఈస్ ఆల్సో డన్ బై ఆర్థోపెడిక్ సర్జన్. మేము చేసే ప్రొసీజర్ టైంలో కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అదంతా కొంచెము రోబోటిక్ లో బెటర్ ఉంటుంది, ప్రెసిషన్ బెటర్ ఉంటుంది. అంటే పెయిన్ అనేది తక్కువ ఉంటుంది? లేదు, అలా ఏం లేదు. అవుట్కమ్ కొంతవరకు బెటర్ ఉంటుంది. మాన్యువల్ గా చేసినా రోబోటిక్ గా చేసినా ఆల్మోస్ట్ ద రిజల్ట్స్ ఆర్ ద సేమ్. బట్ వెన్ ఇట్ ఇస్ కంపేర్డ్ టు ద మాన్యువల్, రోబోటిక్ కి కొంచెం ఎక్కువగా మనకి అవుట్కమ్ అనేది బెటర్ ఉంటుంది. ఓకే. అంటే అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్ డెసిషన్ ఉంటుందా లేకపోతే డాక్టర్స్ గా మీరు గైడ్ చేస్తారా, ఇది తీసుకోండి ఇది చేయండి? మేము గైడ్ చేయమండి, వి గివ్ దెం ద ఆప్షన్స్. ఓకే. ఈ రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఇది మాన్యువల్ సర్జరీ అంటే ఏంటి, మేము ఏం చేస్తాము అనేది మనం చెప్పి అల్టిమేట్లీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు. మనం సజెస్ట్ చేసేది కాదు. రైట్. అకార్డింగ్ టు ద పేషెంట్ చాయిస్. పేషెంట్ చాయిస్ తోని వాళ్ళు మాన్యువల్ గా చేయమంటే చేస్తాము, రోబోటిక్ గా చేయమంటే రోబోటిక్ గా చేస్తాం. సరే, ఇప్పుడు మీరు రోబోటిక్ ఇంకా మాన్యువల్ లో పేషెంట్ చాయిస్ అన్నారు, ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ కండిషన్ ని బట్టి కూడా అని అన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎంత ఏది చేయించుకోవాలనుకున్నా బాగుంటుంది అనుకున్నా లాస్ట్ కి వచ్చేది డబ్బుల దగ్గరే ఆగిపోతారు. సో అలాంటప్పుడు విచ్ వన్ ఈస్ ద ఎక్స్పెన్సివ్? ఆఫ్ కోర్స్ రోబోటిక్ ఇస్ ద ఎక్స్పెన్సివ్ వన్. ఎందుకంటే దాంట్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్స్ట్రా పడుతుంది, దాని రన్నింగ్ కాస్ట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ రోబోటిక్ ఇస్ ద ఎక్స్పెన్సివ్ వన్. సో నీ రిప్లేస్మెంట్స్ లో చాలా మటుకు కంప్లైంట్స్ ఉంటాయి, లైక్ మాకు తగ్గలేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటే, అరే ఇమీడియట్ గా మేము చేయించుకున్నాం మాకు తగ్గిపోయింది, ఇలా 2 డిఫరెంట్ వర్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దీని సక్సెస్ రేట్ ఏంటి సార్? నీ రిప్లేస్మెంట్ సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే మనకి నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఈజ్ మోస్ట్లీ ఆల్వేస్ సక్సెస్ ఇన్ ద హాస్పిటల్. When it is done by the surgeon in the hospital, it is always success, almost mostly maximum number of the times. బట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో అసలైన సక్సెస్ అనేది పేషెంట్ ఫిజియోథెరపీ బట్టే ఉంటుంది. వాళ్ళు పోస్ట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఎంత బాగా వాళ్ళు కేర్ తీసుకొని, ఎంత బాగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి, ఎంత బాగా ఫిజియోథెరపిస్ట్ చెప్పే వాళ్ళది ఫాలో అవుతుందో దాన్ని బట్టి అసలైన సక్సెస్ రేట్. ఓకే, దానితోనే అసలైన సక్సెస్ రేట్. చాలా మంది ఏంటి అంటే నొప్పి వస్తుంది, నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు, అట్లాంటి వాటిల్లో ఇట్ గోస్ ఇంటూ ఫెయిల్యూర్. ఓకే, సో ఫెయిల్యూర్ అంటే ఇదే చెప్తారు. నీ రీప్లేస్మెంట్ సర్జరీ మాక్సిమం నంబర్ ఆఫ్ times this is the only failure. బట్ వాళ్ళు ఎంత బాగా ఫిజియోథెరపీ చేస్తే అంత బాగా వాళ్ళకి త్రూ అవుట్ ద లైఫ్ మంచిగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక 2 years 3 years అని కాకుండా లైఫ్ లాంగ్ ఒక్కసారి ఫిజియోథెరపీ కోఆపరేట్ చేసి మంచిగా చేసుకున్నాము అని అంటే విల్ బి బ్యాక్ లైక్ నార్మల్ లైఫ్ స్టైల్ కి వెళ్ళిపోవచ్చు. కొంతవరకు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే ఇట్ విల్ బి అ గుడ్ థింగ్. అండ్ మళ్ళీ తర్వాత డాక్టర్స్ ఏమైనా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందా దీని పరంగా? అవసరం లేదండి, సర్జరీ అయిపోయిన తర్వాత అవసరం లేదు. ఒక 2-3 months వరకు ఫాలో అప్ ఉంటే చాలు. దాని తర్వాత లేదు వాళ్ళు
వాళ్ళ సొంతంగా వచ్చి ఫాలో అప్ చేసుకుంటాం, ఒకసారి చూపించుకుంటాం, ఎంతకైనా మంచిది అంటే అది వాళ్ళ ఇష్టం. ఇస్ ఇట్ నీడెడ్ లైక్ మళ్ళీ ఒక్కసారి అలా చూయించుకోవడం? నాట్ నీడెడ్, బట్ రెగ్యులర్ ఫాలో అప్ ఇస్ అ గుడ్ థింగ్. ఏంటి అంటే ఒక 6 months, ఇప్పుడు 3 months అయిపోయింది, దాని తర్వాత 6 months ఒకసారి వచ్చి చూపించుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్. రైట్. Yeah. సార్, నేను రోబోటిక్ ఆర్ మాన్యువల్ నీ రీప్లేస్మెంట్ కానీ సర్జరీస్ గురించి కానీ మాట్లాడాను కదా, కానీ ఇప్పుడు ఎక్కువగా వినేది ఇంజెక్షన్స్ వింటున్నాను సార్ ఈ పెయిన్స్ కి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అపోహలు ఎన్నైతే ఉన్నాయో, లైక్ ఇమీడియట్ రిజల్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. దానికి వాట్ డూ యూ సజెస్ట్, వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? నీ ఇంజెక్షన్స్ అనేది మనము మెయిన్లీ ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సొల్యూషన్. నార్మల్ గా మోకాల అరుగుదల అనేది ఏంటి అంటే కార్టిలేజ్, మనకి ఏదైతే కవరింగ్ ఉంటుందో జాయింట్ లో, ఆ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం అనేది మనము కామన్ గా అరుగుదల అని అనుకుంటాము. ఏ ఇంజెక్షన్ వేసినా కూడా మనకి పోయిన కార్టిలేజ్ అనేది తిరిగి రాదు. ఓకే. మనం ఇంజెక్షన్ ఎందుకు ఇస్తున్నాము ఒక పేషెంట్ లో అంటే వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ ఇవ్వడానికి, అక్కడ ఆ అరుగుదల వల్ల అయిన చేంజెస్ ని తగ్గించడానికి లేదా దాని నుంచి రిలీఫ్ ఇవ్వడానికి మనం ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాం. మళ్ళీ దీంట్లో కేటగిరీస్ ఉంటాయి. కొన్ని మైల్డ్ స్టిరాయిడ్ ఇస్తాము, కొన్ని హైడ్రోలినిక్ యాసిడ్ అని వస్తాయి, లేదా పిఆర్పి ఇస్తారు చాలా మంది. అన్ని ఏ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా రిలీఫ్ కోసమే, పోయిన కార్టిలేజ్ అయితే రాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ఏ స్టేజ్ లో ఇస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఫైనలైజ్డ్ స్టేజ్, మొత్తము కార్టిలేజ్ మొత్తం పోయింది, ఆ స్టేజ్ లో ఇస్తే ఇట్ ఈస్ లిటరలీ అ ట్రయల్, ఒక ప్రయత్నం మాత్రమే వాళ్ళకి కొన్ని రోజులు రిలీఫ్ ఇవ్వడానికి. అది కూడా ఏంటి అంటే కొందరిలో డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ పేషెంట్ అది వేరీ అవుతుంది. కొందరికి 2 days రిలీఫ్ వస్తుంది, కొందరికి 1 month వస్తుంది, కొందరికి 1 year వరకు. వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి ఎర్లీ స్టేజెస్ లో ఇంజెక్షన్ ఇస్తే ఇట్ గివ్స్ అ గుడ్ రిజల్ట్. ఓకే. లేటర్ స్టేజెస్ లో ఇవ్వడం మాత్రము ఇట్స్ ట్రై అంతే, ఒక ప్రయత్నం, పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా ఉంటాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇంజెక్షన్ షుడ్ బి గివెన్ బై అ సర్టిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఓన్లీ, నా ప్రకారం నేను చూసుకుంటే. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు మనము క్వాక్స్ అంటాము, కొందరు అర్హత లేని వాళ్ళు ఇస్తే ఏంటి అంటే మనము జాయింట్ లో ఇంజెక్షన్ ఇస్తున్నాం. జాయింట్ లో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసి నీట్ గా ఒక స్టెరైల్ జోన్ లో కానీ ఒక నీట్ గా మొత్తం క్లీన్ చేసినాక ఇంజెక్షన్ ఇవ్వాలి. మనకి ఏంటంటే జాయింట్ లో ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, దట్ విల్ బి అ బిగ్గర్ ప్రాబ్లం. సర్జరీ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారో అంతే ప్రికాషన్స్ ఈ ఇంజెక్షన్ టైంలో కూడా తీసుకోవాలి. అంటే అంత ఎక్కువగా అవసరం లేదు, బట్ క్లీన్ ఎన్వైరన్మెంట్, ఫ్యూ స్టెప్స్. అది ఒకవేళ ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి పేషెంట్ కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం నడిచేది మోకాల్లో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, మన వెయిట్ అంతా అక్కడే పడుతుంది. ఒకవేళ అదే ఇన్ఫెక్ట్ అయిందంటే పేషెంట్ కి లాంగ్ టర్మ్ ఇష్యూ వచ్చేస్తుంది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్. సో అందుకే గుడ్ సర్టిఫైడ్ డాక్టర్ షుడ్ బి గివెన్. ఆ ఇంజెక్షన్ అనేది వాళ్ళే ఇవ్వాలి, ఎవరు పడితే వాళ్ళు ఇస్తే దట్ విల్ క్రియేట్ ఎ కాంప్లికేషన్. అంతేగాని దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అది ఒక ప్రయత్నం మాత్రమే. అండ్ అది కూడా ఏంటి అంటే రెగ్యులర్ గా తీసుకునేది కాదు, ఎప్పుడో ఒకసారి 6 months కో 1 year కో ఒకసారి రిపీట్ చేసుకునేది, 1 month కి ఒకసారి తీసుకునేది కాదు. అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఇప్పుడు మీ ఏజ్ అయిపోయిందమ్మా, అంత సర్జరీ ఇప్పుడు మీరు ఎక్కడ చేయించుకుంటారు, మీ బాడీ కూడా కోఆపరేట్ చేయాలి కదా అన్న కండిషన్స్ లో ఏజ్ అయిపోయిందనో, వాళ్ళ లైఫ్ స్టైల్ కి తగ్గట్టు లైక్ వర్కింగ్ ఉన్నారు, ఎక్కువ రోజులు లీవ్ తీసుకోలేరు, అలాంటి కండిషన్స్ లో ఇంజెక్షన్స్ తీసుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు. లేకపోతే ఆ పేషెంట్ కూడా మనకు అంత లాంగ్ ప్రాసెస్ ఎందుకులే అని చెప్పి ఇంజెక్షన్స్ కి వెళ్తూ ఉంటారు. కానీ ఇది చాలా కొద్ది టైం వరకే పనిచేస్తుంది అనేది మీరు చెప్తున్నారు. ఇప్పుడు పేషెంట్ కొందరు సర్జరీకి రెడీ ఉండారండి, వాళ్ళకి ఆ స్టేజ్ వచ్చింది, సర్జరీ చేయించుకోవాల్సిన స్టేజ్ వచ్చింది, బట్ నాకు సర్జరీ వద్దు, నాకు ఇష్టం లేదు, అలాంటి వాటిలో ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే. కానీ అది జస్ట్ ఆ టైం వరకే రిలీఫ్ ఉంటుంది అని అంటారు. కానీ మళ్ళీ మీరు చెప్పినట్టుగా కండిషన్స్ అప్లై 6 months కో 1 year కో మళ్ళీ రిపీట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. యంగ్స్టర్స్ లో కూడా అంతేనా, ఎవరు ఏజ్ గ్రూప్ లో అయినా అంతేనా? ఇంజెక్షన్స్ ఆర్ నాట్ సజెస్టెడ్. అంటే టిల్ ఏ ఏజ్ గ్రూప్ వరకు నాట్ సజెస్టెడ్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ లో యూజువల్లీ అలా కండిషన్స్ రావు. మనకు వచ్చేది ఏంటి అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ ఆర్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో. సో యంగ్స్టర్స్ లో ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ హైలీ అన్కామన్, ఇట్స్ నాట్ కామన్. రైట్. సో చిన్న పిల్లల్లో వంకర కాళ్ళు అనేది చూస్తాం, వాటినే బో లెగ్స్ అని కూడా అంటూ ఉంటారు కదా, ఇవి ఎందుకని వస్తాయి అంటారు, రీజన్స్ ఏంటి? మనకి చిన్న పిల్లల్లో కామన్ గా బో లెగ్స్ వస్తూ ఉంటాయండి. దానికి
మెనీ రీజన్స్ ఉన్నాయి. లైక్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు డ్వార్ఫిజం అని చెప్పుకున్నాం కదా, హైట్ తక్కువగా ఉన్న వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా హైట్, అంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్నప్పుడు కూడా హైట్ తక్కువ ఉన్న వాళ్ళలో బోలెక్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో కాకుండా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి చిన్నపిల్లల్లో, వాళ్ళల్లో కూడా రికెట్స్ అనే ఒక కండిషన్ డెవలప్ అవుతుంది. దాంట్లో కూడా బోలెక్స్ చూస్తాము. బోలెక్స్ ఇస్ నథింగ్ బట్ ద నీ జాయింట్ బయటికి వెళ్ళిపోవడం, ఇలా ఒక బో లాగా ఫామ్ అవడాన్ని బోలెక్స్ అంటాము. ఇంకోటి ఏంటి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, బ్లౌన్స్ డిజీజ్ అని ఉంటాయి. అక్కడే ఏంటి అంటే మనకి గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో మనకి మెచ్యూరిటీ ఏజ్ వచ్చే వరకు గ్రోత్ ప్లేట్స్ ఉంటాయి. అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి కండిషన్స్ లో మనకి బోలెక్స్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. ఓకే, అవి సరి చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా సార్? ఉంటుందండి, ఉంటుంది. సరి చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు రికెట్స్ ఉంది, వైటమిన్ డి డెఫిషియన్సీ, వాళ్ళల్లో ఏంటి అంటే వైటమిన్ డి సప్లిమెంటేషన్ దాని ప్రకారం ఇచ్చుకోవడము, వెయిట్ అండ్ వాచ్ చేయడము, లేదు అవ్వట్లేదు అంటే మనకి ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ వచ్చినాక కరెక్షన్ చేసుకోవచ్చు. అదేదైతే డిఫార్మిటీ కరెక్షన్ ఇచ్చిందో దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. లేదు అదే టైంలో కరెక్షన్ చేయాలి అంటే ఆ ఏజ్ గ్రూప్లో కరెక్షన్ చేయాలి. ఒకవేళ 9 years కానీ 10 years కానీ ఏజ్ గ్రూప్ ఉంది, దానికి సంబంధించిన మనకి ప్లేట్స్ స్క్రూస్ ఉంటాయి, అది చేసుకోవచ్చు. లేదా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వారికి వచ్చారు, బోలెక్స్ అలాగే ఉన్నాయి అంటే ఇంకా మళ్ళీ మేజర్ సర్జరీస్ అవసరం వస్తాయి, చేసుకోవచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ మనకి ఎటువంటి సర్జరీ అనేది సూటబుల్లో అది చేస్తాం మనం. లేదు కొందరు ఏంటి అంటే పిఓపీస్ తోని లేదా స్ప్లింటేజ్ తోని సెట్ అయ్యేవి కూడా కొన్ని ఉంటాయి. మైల్డ్ ఉన్నాయి అనుకోండి, చిన్నగా ఉంది, అప్పుడప్పుడే అబ్జర్వ్ చేశారు, వాళ్ళలో ఏంటి అంటే మనము స్ప్లింట్స్ అంటే ఒక పట్టీ లాంటిది అది ఇస్తుంటాం, స్ప్లింట్స్ ఇస్తూ ఉంటాం, లేదా పిఓపీస్ వేస్తుంటాం. దానివల్ల కూడా కొంతవరకు మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా మటుకు చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక రాను రాను నార్మల్ అయిపోతుందిలే అన్నట్టు ఆయిల్ మసాజ్లు చేయడం ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు అలా చేస్తూ ఉంటారు కదా, వీటి వల్ల వచ్చి ఇతర ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా బౌలెక్స్ వల్ల? అంటే ఇబ్బందులు అంటే అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే 100% ప్రాబ్లం అయ్యేది పేషెంట్కి. అల్టిమేట్లీ యూ షుడెంట్ ఆల్వేస్ నెగ్లెక్ట్ ఇట్. ఇది కూడా ప్రాబ్లమే. మీకు అనిపిస్తుంది అంటే ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకోవడంలో తప్పు లేదు, వెళ్ళి చూయించుకోండి, ఒక ఒపీనియన్ తీసుకోండి, దాని తర్వాత ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోండి. బట్ టేక్ ఏ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్. నెగ్లెక్ట్ చేయకూడదు. రైట్, ఒపీనియన్ తీసుకున్నాక మీరు ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోండి. సార్ కొంతమంది నడవగానే కొంచెం నొప్పి అని హీల్లో కానీ లేకపోతే కనుక కాల్లో ఏదో ఒక ప్లేస్లో కానీ ఇలా కంప్లైంట్ చేస్తుంటారు. సో ఆ కేసెస్లో లిగమెంట్ ఇంజరీ అని చెప్పేసి చెప్తారు. అదేంటో పెద్ద క్వశ్చన్ మార్క్, అసలు ఇది ఎప్పుడు వినలేదు ఏంటిది అని. సో ఈ లిగమెంట్ ఇంజరీస్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఇక్కడ మీరు 2 questions అడిగారు నన్ను. ఒకటేమో హీల్ పెయిన్, దట్ ఈస్ డిఫరెంట్, అండ్ ఇంకోటి ఏంటంటే లిగమెంట్ ఇంజరీస్, దట్ ఈస్ డిఫరెంట్. హీల్ పెయిన్ అనేది మనకి మడిమ ఎముక ఏదైతే ఉందో అది పెరగడం వల్ల కానీ, లేదా ఒక ప్లాంటర్ ఫేషియా అని ఉంటుంది, అది కొంచెం ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కానీ మనకి హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది. అదేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, సాఫ్ట్ ఫుట్వేర్ వేసుకోవడం వల్ల, డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దట్ విల్ బి ఇన్ కంట్రోల్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ లిగమెంట్స్ అనేది, ఇంజురీస్ అనేది ఇట్స్ కామన్ ఇన్ నీ జాయింట్ అండ్ షోల్డర్ జాయింట్. మనకి రకాలు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లిగమెంట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ నీ జాయింట్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ అ మోడల్ ఆఫ్ నీ జాయింట్. మనకి ఇది థై బోన్, ఇది కింది లెగ్ బోన్, ఓకేనా. దీనికి మధ్యలో మనకి సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంటాయి, ఏసీఎల్ పిసిఎల్ అని ఉంటుంది, ఇవి మెనిస్కస్ అని ఉంటాయి, అండ్ సైడ్లో ఎంసీఎల్ ఎల్సీఎల్ అని ఉంటాయి. వీటి అన్నిటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మనము మోకాల్లో మడవడం, చాపడం కానీ, లేదా నడిచేటప్పుడు సపోర్ట్ ఇవ్వడం కానీ, ఒక స్టెబిలిటీ ఇవ్వడం కానీ నీ జాయింట్కి, ఈ ఫంక్షన్, ఇవన్నిటి ఫంక్షన్ అది. మనము లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్ అనేవి కామన్గా చూసేది ఏంటి అంటే ఒక ట్విస్టింగ్ ఇంజరీ అవ్వడం కానీ, లేదా ఒక యంగ్ అథ్లీట్లో కానీ, లేదా ఎనీ యంగ్ అడల్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ టైంలో కానీ, యాక్టివిటీ టైంలో కానీ, లేదా ఏదన్నా యాక్సిడెంట్ అయింది ఆ టైంలో కానీ మనకి ఇలాంటి ఇంజురీస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో డిపెండింగ్, కొందరు ఏంటి అంటే ఎర్లీగా రియలైజ్ అవుతారు నాకు లిగమెంట్ ఇంజురీ అయింది అని,
ఉంటారు. కొందరికి ఏంటి అంటే లేట్గా రియలైజ్ అవుతారు, లేట్గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ఏంటి అంటే నడిచేటప్పుడు కానీ లేదా మడవడం చాపడం చేసేటప్పుడు కానీ ఒక లాకింగ్ ఫీలింగ్ కానీ లేదా నడిచేటప్పుడు నాకు నీ జాయింట్ ఊడిపోతున్నట్టు లేదా ఇంబ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీలింగ్ అవుతుంది. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద లిగమెంట్ ఇంజరీ. అలాంటి టైంలో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం బెస్ట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్పోర్ట్స్ పర్సన్స్ లో అథ్లెటిక్స్ లో చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అన్నారు కదా, సో వాళ్ళు ఇలాంటి ఇంజరీస్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? కమింగ్ టు ద స్పోర్ట్స్ పర్సన్, మనకి ఏంటి అంటే వాళ్ళ రొటీన్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ పొజిషనింగ్, ఇప్పుడు క్రికెటర్స్లో కానీ లేదా బౌలింగ్ కానీ వాళ్ళ పొజిషన్స్ కొన్ని ఉంటాయి. అది ప్రాపర్ గా ఉన్నంత వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎప్పుడైతే లిగమెంట్ ఇంజరీస్ అవ్వవు. ఎప్పుడైతే దట్ పొజిషనింగ్ గోస్ రాంగ్, లిగమెంట్ ఇంజరీస్ హ్యాపెన్. అండ్ దాంతో పాటు వాళ్ళ రొటీన్ లో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ యాడ్ చేసుకుంటే లిగమెంట్ ఇంజరీస్ అనేది ఈజీగా అవ్వకుండా ఉంటుంది. రైట్. అయితే స్పోర్ట్స్ పర్సన్ కి బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే కనుక బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు? స్పోర్ట్స్ పర్సన్ కి బోన్ స్ట్రెంత్ తో పాటు వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళకి అప్పుడు హై ప్రోటీన్ డైట్, హై కార్బోహైడ్రేట్ అండ్ హై కాల్షియం డైట్ తీసుకుంటే బెటర్. లిగమెంట్ ఇంజరీస్ అయిన వాళ్ళకి సర్జరీస్ లేకుండా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటారా? యా, ఉన్నాయండి. అంటే డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ద ఇంజరీ. మనకి పార్షియల్ గా ఉందనుకోండి, కొంచెమే చిరిగింది అన్నప్పుడు దానికి రెస్ట్ ఇచ్చి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దాని తర్వాత తగిన ఫిజియోథెరపీ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఎక్కువగా ఉంది, గ్రేడ్ ఎక్కువ ఉంది, ఫుల్ టేర్ అయింది అన్నప్పుడు సర్జరీ ఈస్ వెరీ నీడెడ్. ఓకే, రైట్. సో మోస్ట్లీ ఇది స్పోర్ట్స్ పర్సన్ లోనే అని అన్నారు కదా, ఒకవేళ ఇన్ కేస్ కామన్ పీపుల్ లో ఉన్నట్టయితే కనుక లైక్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై కమింగ్ టు అ డాక్టర్, కన్సల్టింగ్ టు అ డాక్టర్ కదా. సో అలాంటప్పుడు ఎన్ని రోజులు దే హ్యావ్ టు టేక్ రెస్ట్ అండ్ ఆల్ దిస్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే ఒకవేళ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, ఒక రెస్ట్ పీరియడ్ ఉంటుంది, 1 month 1.5 month డిపెండింగ్ ఆన్ ద ఇంజరీ అనేది రెస్ట్ పీరియడ్ ఉంటుంది. ఆ రెస్ట్ పీరియడ్ 1.5 month గ్రేస్ పీరియడ్ చూసుకుంటే సరిపోతుంది. లేదు సర్జరీ చేసాం అనుకోండి, సర్జరీలో మనకి మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయనుకోండి రెస్ట్ ఎక్కువగా ఇస్తాము. సింగిల్ లిగమెంట్ ఇంజరీ ఉందనుకోండి, వాళ్ళకి విత్ ఇన్ 2 to 3 days లో మడవడం చాపడం అనేది చేపిస్తాం. It totally depends on what repair is being done on an operation theatre on operating table. ఏ రిపేర్ చేస్తున్నాం, ఎంతవరకు రిపేర్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ పోస్ట్ రెస్ట్ కానీ లేదా ఇమీడియట్ గా నడవడమా అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సార్, సర్జరీ చేసినప్పుడు వేసిన రాడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అండ్ కొన్ని కేసెస్లో వింటూ ఉంటాం ఇవి కొద్ది రోజుల తర్వాత తీసేయాలి అని అంటారు, లేకపోతే కొన్నేమో అలానే బాడీలో ఉంటే అవి కరిగిపోతాయి అని చెప్పి కూడా వింటూ ఉంటాం. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఎక్కడ అంటే చాలా మందికి ఒక అపోహ, ఇట్స్ లైక్ ఏంటి అంటే కరిగిపోయే ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి అని అనుకుంటారు. అలా ఉండవండి, ఉండదు. ఓన్లీ 1 స్క్రూ ఈజ్ అవైలబుల్. ఏదైతే మనము ఒకటే స్క్రూ అండి, అది ఒక లిగమెంట్ ఇంజరీలో వాడతాము. ఆ ఒక్కటే స్క్రూ ఎముకలు కరిగిపోయే స్క్రూ, బయోడిగ్రేడబుల్ స్క్రూ అంటాం. అదొకటే. దాని తర్వాత మనకి ఎముకలో కరిగిపోయే ఇంప్లాంట్స్ అనేది ఉండదు. కాకపోతే అందులో రకాలు ఉంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ అని, టైటానియం అని, ఇలా రకాలు ఉంటాయి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం టైటానియం వేసుకున్నప్పుడు అది రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది తక్కువ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ టైటానియం వేసుకుంటే ఏంటి అంటే ఎంఆర్ఐ కంపాటబిలిటీ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎంఆర్ఐకి కంపాటబుల్ ఉండదు. అంటే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఎంఆర్ఐ కంపాటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా వస్తాయి, బట్ దోస్ ఆర్ వెరీ కాస్ట్లీ. టైటానియం వచ్చేసి ఏంటి అంటే అది వేసుకుంటే దోస్ ఆర్ ఎంఆర్ఐ కంపాటబుల్. ఇప్పుడు నార్మల్గా మనం ఎంఆర్ఐకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ ఎటువంటి ఇబ్బందితో చేసుకుంటున్నారు ఎంఆర్ఐ, అది అడుగుతారు. దాని తర్వాత మీకు ఏదైనా సర్జరీస్ అయ్యా లేదా, మీ లోపల రాడ్స్ ఉన్నాయా లేవా అని అడుగుతారు. అది ఎందుకు అడుగుతారంటే ఎటువంటి రాడ్ వేయించుకున్నారు, ఎటువంటి ప్లేట్ వేయించుకున్నారు చూసుకొని టైటానియం వేసుకుంటే ఇట్ ఈస్ ఎంఆర్ఐ కంపాటబుల్. స్టెయిన్లెస్ స్టీల్ వేసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎంఆర్ఐ కంపాటబుల్. అంటే ఇన్ విచ్ కేస్ యూ సజెస్ట్ లైక్ టైటానియం ఆర్ స్టీల్ అనేది, డూ యూ సజెస్ట్ దెమ్ లైక్ పేషెంట్స్? మనం ఆప్షన్స్ ఇస్తామండి. ఆప్షన్స్ ఇస్తారు. అల్టిమేట్లీ పేషెంట్ ఇష్టం. అంటే మనకి సేమ్ ప్లేట్ స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా ఉంటుంది, టైటానియం లో కూడా ఉంటుంది, బట్ టైటానియం ఇస్ మచ్ బిట్ కాస్ట్లియర్. ఓకే, డబుల్ ద కాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు స్టీల్ లో కూడా కాస్ట్లీ సైడ్ ఉంది అని చెప్పేసి అది ఎంఆర్ఐ కంపాటబుల్. ఇప్పుడు కొన్ని ఇంప్లాంట్స్ ఉంటాయండి,
అది ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ ప్యాటర్న్ ఉంది, దానికి ఈ ఇంప్లాంట్ సూటబుల్ ఉంది అనుకోండి. కొన్ని ఉంటాయి అది ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఎంఆర్ఐ కంపాటబుల్ స్టెయిన్లెస్ స్టీల్ లోనే వస్తాయి, అప్పుడు ఆప్షన్ లేదు మనకి. అవి కొన్ని ఉంటాయి. బట్ కామన్ గా మనం చూసేది ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ టైటానియం విత్ స్టెయిన్లెస్ స్టీల్ విత్ డజంట్ సపోర్ట్ ఎంఆర్ఐ, టైటానియం విత్ సపోర్ట్స్ ఎంఆర్ఐ. ఓకే, ఎంఆర్ఐ వరకే అది ఇబ్బంది తప్ప అదర్వైజ్ ఆ ఫంక్షనింగ్ అంతా సేమ్ ఉంటుంది దేనికైనా. సేమ్ ప్రిన్సిపల్, బట్ ఏంటి అంటే కొంచెం రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా టైటానియం తక్కువ. ఓకే, సో బెటర్ గోయింగ్ ఫర్ టైటానియం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అంటారు ఇన్ ఎనీ కండిషన్. సార్, ఈ రాడ్స్ పెట్టినప్పుడు సర్టెన్ డ్యూరేషన్ మీరు చెప్తారు పేషెంట్కి ఇన్ని రోజులు పెట్టుకోండి, ఇన్ని ఇయర్స్ పెట్టుకోండి అని. అది ఆ టైంకి మర్చిపోవడము లేకపోతే ఇంకేదైనా రీజన్ వల్ల వాళ్ళు తీయించుకోలేదు అనుకోండి, దానివల్ల లైఫ్ రిస్క్ అనేది ఏమైనా ఉంటుందంటారా? ఏముండదండి, లైఫ్ రిస్క్ ఏముండదు. మనము తీయాల్సిన అంటే ఆ టైంకి తీసుకోవాలి, లైక్ కుదరలేదు అన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఇంప్లాంట్ వల్లనే అనే అంటే తప్ప తీయకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం జరగదు. ఆ ఇంప్లాంట్ వల్ల ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అంటే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు, దే కెన్ కీప్ ఇట్. అంటే ప్రాబ్లం అంటే అది వాకింగ్ స్టైల్లోనా లేకపోతే కూర్చుంటూ లేస్తూ ఉన్నప్పుడు నొప్పిగానా, అలా ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయంటారా? పెయిన్ ఉంటుంది, ఓకే, లేదా ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేదా ఏదైనా స్వెల్లింగ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్ వల్ల స్వెల్లింగ్స్ వస్తాయి. సో అలాంటి టైంలో మనం తీయాల్సి వస్తుంది. ఓకే, ఆ పేషెంట్ కంప్లైంట్ చేస్తే సిమ్టమ్స్ ఉంటే కనుక దెన్ రిమూవ్ చేయాల్సి, లేదంటే అవసరం లేదు. మాక్సిమం టైమ్స్ వి డోంట్ సజెస్ట్ టు రిమూవ్. సార్, మనం ఆర్థోపెడిక్ లో బోన్స్ గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా వచ్చేది కాల్షియం గురించి. సో కాల్షియం సప్లిమెంట్స్ ఈ మధ్య కాలంలో డాక్టర్ అడ్వైస్ లేకుండానే తీసుకుంటూ ఉన్నారు. సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? డాక్టర్ అడ్వైస్ లేకుండా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి హార్మ్ జరిగే అవకాశం ఉందండి. ఒకవేళ మనకి కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒక కండిషన్ లైక్ హైపర్ కాల్సిమియా అంటాము, ఆ కండిషన్ ఉండడం వల్ల కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడడము, కొంతవరకు స్టోన్స్ ఫామ్ అవ్వడం, మనం కిడ్నీ స్టోన్స్ అంటాం కదా, కొంతవరకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే కాల్షియం ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లమే అవుతుంది, తక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం అవుతుంది, అండ్ డైరెక్ట్ కిడ్నీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దాట్ ఈస్ అల్టిమేట్లీ రిమూవ్స్ ద ఎక్సెస్ పార్ట్. సో హై అంటే నాట్ బార్డర్ హై, ఎక్కువ మరీ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం, మరీ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం. సో అందుకే కాల్షియం సప్లిమెంట్స్ అనేది డాక్టర్ అడ్వైస్ తోనే తీసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ అడ్వైజెస్ యువర్ ఇన్వెస్టిగేషన్, మీకు అవసరమా లేదా చూసుకుంటారు. ఫస్ట్ అవసరం ఉంటే అసలు ఎంత మోతాదులో ఉంది కాల్షియం అనేది చూసుకొని దాని ప్రకారము మీకు ఎటువంటి కాల్షియం అనేది సజెస్ట్ చేయడానికి అనేది ఆయన డిసైడ్ చేస్తారు. సార్, అయితే కాల్షియం గురించి మాట్లాడినప్పుడు మోస్ట్లీ ఆ టాబ్లెట్స్ చూస్తూ ఉంటాం కదా సార్. సో ఆ టాబ్లెట్స్ తీసుకోవడం ప్రాపర్ వేనా, అదర్వైజ్ ఫుడ్ లో న్యాచురల్ గా వచ్చే కాల్షియం తీసుకోవడానికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటారు? తీసుకోవడము అంటే మనకి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ హై క్వాంటిటీస్ అంటే టాబ్లెట్స్ ఆర్ బెటర్. అంటే ఫుడ్ లో సరిపోనప్పుడు టాబ్లెట్స్ తీసుకుంటాము, లేదు అవసరం లేదు అంతగా అన్నప్పుడు న్యాచురల్ గా తీసుకోవడం అనేది బెటర్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఓరల్ కాల్షియం అనేది రెడీలీ అవైలబుల్ ఉంటుంది, బట్ మనం ఫుడ్ లో తీసుకునే కాల్షియం ఏంటి అంటే అదర్ న్యూట్రియంట్స్ తో పాటు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ కాల్షియం ఎక్కువ అయింది అనుకోండి అల్టిమేట్లీ హార్మ్ఫుల్, చెప్పాను కదా మీకు ఇందాక. ఆ కాల్షియం ఓరల్ కాల్షియం అనేది ఎక్కువైతే దట్ మే కాజ్ గుండె మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అదే న్యాచురల్ కాల్షియం అనుకోండి దాంట్లో టాక్సిసిటీ అనేది ఉండదు, అది న్యాచురల్ గా. దీంట్లో టాక్సిసిటీ అనేది అవకాశం ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం కిడ్నీ మీదే కాకుండా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కొన్ని కేసెస్ లో ఉంటుంది. రైట్ సార్, చాలా చిన్నది అనుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనో లేకపోతే కనుక స్టాండింగ్ పొజిషన్స్ సిట్టింగ్ పొజిషన్స్ సరిగ్గా లేక బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేది ఈ మధ్య మనము ఒకప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్లోనే చూసేవాళ్ళం, ఇప్పుడు యంగర్ పేషెంట్స్లో చూస్తున్నాము. దానికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ సిట్టింగ్ or longer duration of standing or longer duration of bike rides. Not only in software people, మనం ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో పీపుల్ ఉన్నారు కదండి, డెలివరీ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా ఇట్ ఈస్ వెరీ కామన్. బికాజ్ వాళ్ళు కొన్ని గంటల వరకు వాళ్ళు నడిపిస్తున్నారు బైక్స్, సో వాళ్ళు చేసే పని వల్ల కానీ వాళ్ళల్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది కామన్ అవుతుంది. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనకి నార్మల్గా చూసుకుంటే సాఫ్ట్వేర్ పీపుల్లో వాళ్ళు కూర్చునే పొజిషన్ అండి,
ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవాలి, ఓకే. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు కూర్చునే పొజిషన్ కూడా ఒక 90 డిగ్రీ అనే ఒక చిన్న పొజిషన్ ఉంటుంది. అంటే మనం కూర్చున్నప్పుడు స్ట్రైట్ గా ఉండి మన హిప్ జాయింట్, తుంటి అండ్ మోకాళ్ళు కింద కాళ్ళ వరకు 90 డిగ్రీ పొజిషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు కింద మనము ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మన పాదాలు కూడా ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకుంటే దట్ ఈస్ అ గుడ్ పొజిషన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన సిస్టమ్ ఏదైతే ఉందో అది స్క్రీన్ కానీ ఏదన్నా ఉంటే అది మన ఐ లెవెల్లో ఉంటే బెటర్. ఓకే. అప్పుడు మెడ నొప్పి రాకుండా కూడా ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఇన్ కేస్ ఆ సివియర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, అప్పుడు ఫిజియోథెరపీకి వెళ్ళటం మంచిదా, లేకపోతే కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే కనుక తగ్గిపోతుందని అంటారు? సివియర్ లో బ్యాక్ ఉందండి, సపోజ్ ఇఫ్ ద పెయిన్ ఇస్ కన్సిస్టెంట్ ఒక 3-4 డేస్ వరకు నుంచి ఉంది, లేదా నార్మల్గా చిన్నగా ఉంగి చేయడం కూడా ఏదన్నా పికప్ చేసుకోవాలన్నా కూడా చిన్నగా ఉంగి చేసుకోలేకపోతున్నారు, పెయిన్ అంత సివియర్గా పెయిన్ ఉంది అంటే ఎక్సర్సైజెస్ ఆర్ నాట్ రికమెండెడ్. ఓకే. అప్పుడు యూ కన్సల్ట్ ఎ డాక్టర్, డిపెండింగ్ ఆన్ హిస్ సజెషన్ మనము చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్ ఆర్ నాట్ రికమెండెడ్. మైల్డ్ పెయిన్ ఉంది, పెయిన్ మనము ఇచ్చిన మెడికేషన్ తీసుకున్నాక పెయిన్ తగ్గింది, అప్పుడు ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు ఫర్దర్ గా రాకుండా చూసుకోవడానికి. బట్ సివియర్ పెయిన్ ఉంటే ఎక్సర్సైజెస్ నాట్ రికమెండెడ్. ఫిజియోథెరపీ సార్? ఫిజియోథెరపీ అనేసరికి మనకి ఫిజియోథెరపీ అందరు ఏమనుకుంటారంటే ఫిజియోథెరపీ ఈజ్ ఓన్లీ డీలింగ్ విత్ ఎక్సర్సైజెస్ అనుకుంటారు. ఫిజియోథెరపీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఎక్సర్సైజ్. బట్ ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఫ్యూ మెషినరీ విచ్ హెల్ప్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్. అంటే మనకి అల్ట్రాసౌండ్ థెరపీ కానీ, హీట్ ప్యాక్స్ పెట్టడం కానీ, లేదా వాళ్ళు టెన్స్ అని కొన్ని మెషినరీస్ ఉంటాయి, దాంతో వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు ఇది పెయిన్ మేనేజ్మెంట్లో హెల్ప్ అవుతుంది. అలా పెయిన్ తగ్గినాక మెడిసిన్స్ ద్వారా తగ్గి ఆ మెషినరీ ద్వారా తగ్గించుకున్న తర్వాత సివియర్ కేసెస్లో చెప్తున్నాను, దాని తర్వాత మనము ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేసుకోవచ్చు. సార్, అయితే ఈ బ్యాక్ పెయిన్ కోసమని డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఇప్పుడు నాకు ఇది అవసరం ఉంది అని ఎలా తెలుసుకోవాలి అని అంటారు? అదే లైక్ సివియర్ పెయిన్ ఉందండి, సివియర్ ఇప్పుడు ఏదైనా ట్రావెల్ చేసేసి వచ్చారు లేదా హెవీ పని చేశారు, అప్పుడు సివియర్ పెయిన్ వచ్చేసింది, దానివల్ల అసలు కూర్చోలేకపోతున్నారు, నిల్చోలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, అలాంటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది. సార్, కొంతమందిలో స్టోన్స్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా చాలా మటుకు బ్యాక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి ఈ పెయిన్ దేనికి సంబంధించి ఎలా వస్తుంది అనేది? మనకి బ్యాక్ పెయిన్ కామన్గా వచ్చినప్పుడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ బ్యాక్, ఏదైతే మజిల్ కానీ లేదా డిస్క్ రిలేటెడ్ ఇష్యూ కానీ దానికే రిలేటెడ్ ఉంటుంది. బట్ కిడ్నీ స్టోన్స్ లో కూడా ఒక్కొక్కసారి మిమిక్ అవుతుంది ఈ పెయిన్ లక్షణాలు ఉంటాయి కొన్ని. మనకి ఆ నొప్పి అనేది బ్యాక్ లో నుంచి పొట్టలకు జారడం కానీ, పెయిన్ వచ్చిపోవడం కానీ, ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. దాన్ని సపరేట్ చేయడానికి, అంటే ఆ పెయిన్ ని ఈ పెయిన్ ని డిఫరెన్స్ చేయడానికి కొన్ని ఇవి ఉంటాయి, లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు మనకి అల్టిమేట్లీ డాక్టర్ విల్ డయాగ్నోస్, ఇది బ్యాక్ పెయినా లేదా కిడ్నీ పెయినా అనేది హీ విల్ డయాగ్నోస్. ప్రెగ్నెంట్ ఉమెన్ లో మనకి బ్యాక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే అల్టిమేట్లీ షీఈస్ క్యారింగ్ ఎ బేబీ. సో బేబీని క్యారీ చేస్తుంది, లోపల ఒక ఊమ్ని క్యారీ చేస్తుంది, కాబట్టి బ్యాక్ మీద ఫుల్ స్ట్రెయిన్ పడుతుంది. వాళ్ళల్లో సివియర్ పెయిన్ వచ్చినప్పుడు మనకి అన్ని మెడిసిన్స్ ఇవ్వడానికి ఉండదు, నార్మల్గా మనకి ఇచ్చినట్టు మెడిసిన్స్ ఇవ్వడానికి ఉండదు. వాళ్ళల్లో ఏంటి అంటే మినిమల్ మెడికేషన్ ఉంటుంది, దాంతోపాటు జాగ్రత్తగా ఉండడము, హీట్ ప్యాక్స్ పెట్టుకోవడము, ఆయింట్మెంట్స్ అప్లై చేసుకోవడము, దట్ ఈస్ ద సొల్యూషన్ వాళ్ళకి. ఓకే. సో నార్మల్ గా ఏదంటే అది టాబ్లెట్ అయితే తీసుకోవడానికి ఉండదు అస్సలు, ప్రెగ్నెంట్ ఉమెన్ లో అస్సలు ఉండదు. ఓకే, డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఫర్దర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ చేయించుకున్నప్పుడు అవి ఎంత ఏజ్ వరకు సపోర్ట్ చేస్తాయి సార్? స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ అంటే మనము డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ చేస్తామండి, ఇఫ్ దే ఆర్ నీడెడ్ ఆర్ నాట్. ఇప్పుడు దే ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంజురీ జరిగిందండి, స్పైన్ బోన్ విరిగింది, అలాంటప్పుడు స్పైన్ సర్జరీ అనేది ఇంపార్టెంట్ డిపెండింగ్ ఆన్ కండిషన్, పేషెంట్ కండిషన్. స్పర్శ తెలియకపోవడం కానీ కాళ్ళల్లో, లేదా వీక్నెస్ రావడం లెగ్స్లో, అలాంటి కండిషన్ ఆ టైంలో ఇంజురీ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల, ఏదైనా మన స్పైనల్ కార్డ్ నర్వ్స్ మీద ప్రెషర్ రావడం వల్ల, ఏదన్నా అలాంటి కండిషన్ ఉంటే స్పైన్ సర్జరీ ఈజ్ నీడెడ్. యంగర్ ఏజ్ గ్రూప్లో యూజువల్లీ స్పైన్ సర్జరీస్ మనం ఓల్డ్ ఏజ్ గ్రూప్లో అలా చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో ఏంటి అంటే
మనం ఏదైతే డిస్క్ బల్జ్ ఉందో అది తీసేస్తాం అనమాట. అది ఆ బల్జ్ ఒత్తిడి చేస్తుంది నరాల మీద, నర్వ్స్ మీద ఒత్తిడి చేస్తుంది. ఆ బల్జ్ తీసేయడము, లేదా స్పైన్ స్టేబుల్గా లేదనుకోండి దాన్ని స్టేబుల్ చేయడము, అలాంటి సర్జరీస్ అనేది చేస్తూ ఉంటాము. అది సపోర్ట్ చేస్తుందండి, 100% సపోర్ట్ ఇస్తుంది. ఇంకా వర్సన్ అవ్వకుండా మనం సర్జరీ చేస్తున్నాము, ఉన్నదాన్ని రిలీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఇంకా వర్సన్ అవ్వకుండా చూస్తున్నాము. ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటే ఇది లైక్ మనం అది చేస్తాము. బట్ ఎప్పుడు చేయాలి అంటే పూర్తిగా కాళ్ళలో తిమ్మిరిగా ఉంది, చేయలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, రోజంతా ఇబ్బందిగా ఉంది, దానివల్ల చిన్నగా వంగినా కూడా పెయిన్ వస్తుంది, రోజంతా ఇబ్బందిగా ఉంది, లేదా కాళ్ళు బరువులు ఎక్కుతున్నాయి, స్పర్శలు తెలియట్లేదు, ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ అనేది చేస్తాం. అంటే ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు అయితే చెప్పగలుగుతారు, కానీ మరి చిన్న పిల్లల్లో కూడా ఇదే కండిషన్స్ కంప్లైంట్ చేసినప్పుడు చిన్న పిల్లల్లో ఇలాంటి కంప్లైంట్స్ మనకి యూజువల్ గా చూడం. స్పైన్ సర్జరీ అనేది పెద్దవాళ్ళలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాము, చిన్న వాళ్ళలో కూడా చేస్తాం. బట్ అది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఎలా ఉంది అనేది, ఎప్పుడు ఫ్రాక్చర్ అయింది, లేదా ఇంకేదైనా డిఫార్మిటీ ఉంది, లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉంది అంటే అట్లాంటి వాటిల్లో చేస్తాం. సార్, ఓవరాల్ గా మన వీడియో చూసిన వ్యూయర్స్ కి బ్యాక్ పెయిన్ రాకుండా ఒక 15 minutes ఎక్సర్సైజ్ ఏదైనా సజెస్ట్ చేస్తారా? డైలీ రొటీన్ గా చేసుకోవడం అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రెచెస్ అదంతా చేసుకోవాలండి, కంపల్సరీగా చేసుకుంటే ఇట్ విల్ డూ గుడ్. అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లైక్ ప్లాంక్స్ ఉంటాయి మనకి, లేదా క్రంచెస్ ఉంటాయి, ఇలాంటివి డైలీ రొటీన్ లో మనం యాడ్ చేసుకుంటే మంచిది. దట్ విల్ స్ట్రెంథన్ యువర్ బ్యాక్. అండ్ ఇంకా కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాంటివి చేసుకుంటే డైలీ ఒక 15 minutes, 10 minutes, 20 minutes చేసుకుంటే, ఇవన్నీ ఒక రొటీన్ గా చేసుకుంటే అప్పుడు ఫర్దర్ గా రాకుండా వీఆర్ ప్రివెంటింగ్ ఇట్. సో నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు ఎంతో పేషెన్స్గా నాకు ఆన్సర్ ఇస్తూ వెళ్ళారు సార్. సో ఇంత పేషెన్స్ వచ్చింది అంటే డెఫినెట్గా సమ్వన్ షుడ్ బి యువర్ రోల్ మోడల్. అండ్ ఆ రోల్ మోడల్ ఎందుకు, ఎవరు? ఇక్కడ రోల్ మోడల్ అంటే డెఫినెట్లీ మై ఫాదర్ అండి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక స్టేజ్కి వచ్చారు, మమ్మల్ని కూడా ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. మమ్మల్ని ఇంత కష్టపడి చదివించారు. ఆయన ఒక దగ్గర పని చేసి దాన్ని కూడబెట్టి ఆయన ఒక స్టేజ్కి వచ్చి హీ హ్యాడ్ నథింగ్ వెన్ హీ స్టార్టెడ్ హిస్ కెరియర్. హీ హ్యాడ్ నథింగ్. మాది ఏంటి అంటే మై ఫాదర్ హ్యాస్ అ గ్రాసరీ షాప్. ఆయన ఒక చోట పని చేశారు. ఆయన ఎడ్యుకేషన్ 10th వరకే చేసి దాని తర్వాత పని చేసి కొంచెము పైకి వచ్చి సొంతంగా బిజినెస్ పెట్టుకొని ఒక స్టేజ్కి వచ్చి మళ్ళీ ఆయన చేయలేకపోయారు. లైక్ ఒక డ్రీమ్ అది ఆయన చేయాలనుకున్నారు, నన్ను డాక్టర్గా చేయాలనుకున్నారు, ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నారు. హీఈస్ మై రోల్ మోడల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఐ హావ్ సీన్ హిమ్ క్లోజ్లీ, ఎంత కష్టపడ్డారో చూశాను. హీఈస్ మై రోల్ మోడల్ ఇన్ లైఫ్. బట్ ప్రొఫెషన్ వైజ్గా చూసుకుంటే ఏంటి అంటే నాకు టీచర్స్ ఉన్నారు, ఒక 3 మెయిన్ టీచర్స్ ఉన్నారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు అని ఉన్నారు, హీఈస్ మై టీచర్. అండ్ డాక్టర్ వినయ్ సార్, డాక్టర్ ప్రణయ్ సార్, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ వల్ల వాళ్ళు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను, వాళ్ళు నాకు చాలా నేర్పించారు, నేను సొంతంగా కూడా చాలా నేర్చుకున్నాను. ప్రొఫెషనల్ వైజ్ అంటే వీళ్ళు 3 నా రోల్ మోడల్స్. యాక్చువల్లీ గ్రేట్. అసలు ఫాదర్ని చాలా తక్కువగా చెప్తూ ఉంటారు, అలాంటిది ఫాదర్ ఒకవైపు అయితే మీ గురువులు కూడా ఒకవైపు ఉండి మీకు రోల్ మోడల్గా ఉండి మీకు అన్ని సపోర్ట్ చేశారు అని చెప్తారు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మొత్తం వీడియో అనేక డౌట్స్ మీవి నేను అడగడం జరిగింది. సో పెద్ది సాయి కిరణ్ గారు ప్రతి ఒక్కటి వివరించి టిప్స్తో సహా మనకు అందించారు. సో ఫర్దర్గా ఇలాంటి హెల్త్ కంటెంట్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం వీడియో పెట్టిన వెంటనే మీకు రావాలి అంటే నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ రూపంలో మా వీడియోస్ చేరుతాయి. థ్యాంక్ యూ.